నమస్కారం. ముందుగా 'కర్మాఖ్య' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి విచ్చేసినటువంటి మీడియా వారికి అండ్ వివిధ మాధ్యమాల ద్వారా లైవ్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి అండ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ 'కర్మాఖ్య' హార్టియెస్ట్ వెల్కమ్. యెస్. సో ఫైనల్‌గా టీజర్ తర్వాత ట్రైలర్ ఎప్పుడెప్పుడొస్తుందా అని వెయిట్ చేశాం. ఆ సమయం రానే వచ్చింది. సో ముందుగా మా ఆనంద్ గారికి సాదరంగా స్వాగతం పలికేస్తున్నాం. అండ్ మా హీరోయిన్ సమైరా గారికి హార్టియెస్ట్ వెల్కమ్. అండ్ మా డైరెక్టర్ అభి గారికి హార్టియెస్ట్ వెల్కమ్. అండ్ కంగ్రాచ్యులేషన్స్, రీసెంట్గా చిరంజీవి అన్న సినిమాకు గాను బెస్ట్ వెబ్ ఒరిజినల్ ఫిలింలో బెస్ట్ డైరెక్టర్గా అవార్డు అందుకున్నారు. సో హ్యాపీ ఫర్ యూ. ఫర్ ష్యూర్ ఈ సినిమా తర్వాత మీకు మంచి అవార్డులు రివార్డులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ అలానే మా శరణ్య ప్రదీప్ గారికి కూడా హార్టియెస్ట్ వెల్కమ్. యు ఆర్ అ వెరీ బ్యూటిఫుల్ న్యాచురల్ యాక్ట్రెస్. వి ఆల్ నో. విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దిస్ ఫిలిం అండి. అండ్ మధునందన్ గారికి కూడా సాదరంగా స్వాగతం పలికేస్తున్నాం. అండ్ మా మధురా శ్రీధర్ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ రవి పనాసా గారికి అందరికీ కూడా హార్టియెస్ట్ వెల్కమ్. సో టీమ్ ఆఫ్ కామైఖ్య టెక్నికల్ టీమ్ అందరికీ, యాక్టర్స్ అందరికీ మరొకసారి స్వాగతం పలికేస్తున్నాం. సో ఈ పాటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన 2 బ్యూటిఫుల్ సాంగ్స్ని బ్యాక్ టు బ్యాక్ చూసేద్దాం. హియర్ వి గో, ద సాంగ్స్ ఫ్రమ్ కర్మైఖ్య ఆన్ స్క్రీన్ ప్లీజ్.
యెస్. సో ఎలా అనిపించాయి మీ అందరికీ సాంగ్స్? నాకైతే చాలా రిఫ్రెషింగ్‌గా అనిపించింది. ఫర్ ష్యూర్ ఇప్పటి వరకు అబ్బాయికి సంబంధించి ఆర్ఎల్స్ అబ్బాయి, అమ్మాయికి సంబంధించి రిలేటెడ్‌గా ఫ్రెండ్‌షిప్ సాంగ్స్‌ని చూసాం గానీ, అప్పట్లో 'ముస్తఫా' అండ్ నాకు తెలిసి చాలా రేర్‌గా చూస్తుంటాం. ఇలా వుమెన్ ఫ్రెండ్‌షిప్‌కి సంబంధించి పాటల్ని. జ్ఞాని గారు అద్భుతమైన మ్యూజిక్ అందించారు. అనంత్ శ్రీరామ్ గారు సింగిల్ కార్డ్‌గా ఈ సినిమాలో మొత్తం పాటలకి లిరిక్స్ అందించడం జరిగింది. సో, సమైరా గారు అండ్ అలానే శరణ్య ప్రదీప్ గారు తన అద్భుతమైన నటనతో పాటు ఈసారి చాలా చిందులు కూడా యేసినట్టున్నారు పాటలో చాలా క్యూట్‌గా. యెస్. సో, టైటిల్ అప్పట్లో కామైక్య అని ఉన్నింది. ఇప్పుడు కర్మైక్యగా మారింది కొన్ని అనివార్య కారణాల వల్ల. కానీ ఆ కామైక్య అమ్మవారి బ్లెస్సింగ్స్‌తో, అదే ఎనర్జీతో, అదే శక్తితో, అదే పవర్‌ఫుల్ కంటెంట్‌తో మనందరినీ పలకరించడానికి జూలై 31న థియేటర్స్‌లో రావడానికి సిద్ధమైపోయారనమాట టీమ్ అందరూ. సో, ఇలా టైటిల్ మారి సూపర్ హిట్ అయిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. సో, ఒక్కడేకి అతడే ఆమె సైన్యం అని పెడదాం అనుకున్నారంట. దాని తర్వాత అతడు అని మారి అది సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. అండ్ అలానే అత్తారింటికి దారేది సినిమాకి సరదా అని పెడదాం అనుకున్నారంట. సో, కొన్ని అనివార్య కారణాల వల్ల దాన్ని అత్తారింటికి దారేది అని మార్చడం జరిగింది. అండ్ అలానే గద్దలకొండ గణేష్‌కి వాల్మీకి నుంచి గద్దలకొండ గణేష్ అని మారడం జరిగింది. సో, 99% టైటిల్ చేంజ్ అయ్యి రిలీజ్ అయిన సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్లే ఫర్ ష్యూర్. ఈ సినిమా కూడా మీకు సక్సెస్ బాటలో అడుగులు వేసేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో, మన చీఫ్ గెస్ట్ విజయశాంతి గారు వచ్చి లాంచ్ చేయబోతున్నారు మరికొద్ది సేపట్లో. సో, ఆవిడ వచ్చే ముందు ఈలోపు కొంతమంది యాక్టర్స్‌తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో, ముందుగా మా యాక్టర్స్‌ని ఒక్కొక్కరుగా వేదిక మీదకి ఆహ్వానం పలికేద్దాం. ముందుగా యాక్టర్ వైష్ణవ్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ వైష్ణవ్ గారు. అండ్ అలానే వాణి శాలిని గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే విజయ్ భాస్కర్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నామండి. విజయ్ భాస్కర్ గారు, వాణి శాలిని గారు అండ్ అలానే వైష్ణవ్ గారు ముగ్గురిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇచ్చారా మైక్ మీకు? కానివ్వండి మీ పని మీరు. అందరికీ నమస్కారం. హలో. ఓకే. అందరికీ నమస్కారం. పోయినసారి కొంచెం తడబడ్డానండి. ఈసారి కొంచెం బాగా మాట్లాడతాను అనుకుంటున్నాను. ప్రిపేర్ అయ్యాను. ఓకే. సో, ముందుగా నాకు ఈ ఫిల్మ్లో ఆపర్చునిటీ ఇచ్చినందుకు అభి సార్కి, రిషాంత్ సార్కి, మై ఫిల్మ్ ప్రొడక్షన్స్కి థ్యాంక్ యూ సో మచ్. అలానే సీనియర్ యాక్టర్స్ అయినటువంటి ఆనంద్ సార్, అభిరామి మ్యామ్ అండ్ సముద్రకని సార్, వీళ్ళతో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. వీళ్ళని చాలా నేర్చుకోగలిగాము సినిమాలో. అండ్ ఆల్సో సమైరా గారు, షీ వాస్ టెరిఫిక్ ఆన్ స్క్రీన్. అండ్ ఐశ్వర్య గారితో కూడా ఐ హ్యాడ్ గుడ్ టైమ్ ఆన్ సెట్స్. నా రోల్ గురించి వస్తే మాత్రం గోపాల లోఫర్ ఇలా చిన్నప్పటి రోల్స్ చేశానండి. తర్వాత చాలా బ్రేక్ తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు అభి సార్ ఆఫీస్ నుంచి మెసేజ్ వచ్చింది. వెంటనే వెళ్ళాం. చాలా కొత్త క్యారెక్టర్. అండ్ జూలై 31న కర్మాఖ్య సినిమా మీ అందరికీ నచ్చుతుంది అనేసి కోరుకుంటున్నాను. నా యాక్టింగ్ కూడా నచ్చుతుంది అనేసి కోరుకుంటున్నాను. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వైష్ణవ్ గారు. విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మిమ్మల్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ప్లీజ్ వాణి గారు. హాయ్, నమస్కారం అండి అందరికీ. అండ్ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం అండి. నా పేరు వాణి. అండ్ ముందుగా నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అభి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి మూవీలో నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు, ఒక మంచి ఇంపార్టెంట్ రోల్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్. అండ్ ఈ మూవీ జూలై 31 థియేటర్స్లోకి వస్తుంది. కార్మాఖ్య అందరూ చూసి పెద్ద సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా కామాఖ్య మూవీ బ్లెస్సింగ్ చేయడం కామైక్య కాస్త ఇప్పుడు కర్మాఖ్య అయింది. కర్మాఖ్య. Yes. ఓకే, బ్లెస్సింగ్ చేయడానికి వచ్చిన వేదిక ముందు పెద్దలకి, అలాగే మీడియా మిత్రులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈరోజు విజయశాంతి మేడం గారు రావడం ఆవిడ చేతుల మీదుగా, ఎందుకంటే లేడీ డైనమిక్ మేడం, తనతో నేను ఇంద్రమ్మ సినిమాలో బ్రదర్గా చేశాను. సో, ఒక మంచి అవకాశం ఇచ్చారు అభి అన్న అంటే ఓన్లీ యాక్టర్ కాదు, మల్టీ టాలెంటెడ్ పర్సన్, రైటర్ అండ్ డైరెక్టర్ అండ్ యాక్టర్. నిజంగా మంచి విజయం సాధించాలి. కో యాక్టర్స్కి అందరిది కూడా బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీ ముగ్గురికి కూడా విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో ఒక కీ రోల్లో కనిపించబోతున్నటువంటి మా బేబీ జస్వితాని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే కిరణ్మయ్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నామండి. కిరణ్మయ్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్.
హాయ్, నా పేరు జస్విత. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన బాబీ సార్కి చాలా థ్యాంక్స్. నేను ఈ మూవీలో చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. నేను కొంచెం సినిమాలో అల్లరి చేశాను, అవేమీ పట్టించుకోకండి. నేను ఈ మూవీలో చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈలోపు పాపం కంగారులో కథ ఎక్కడ బయటికి చెప్పేస్తుందో అని మాకు భయం వేసింది. ఓకే, నీ క్యారెక్టర్ పేరేంటి నాన్న ఇందులో? క్యారెక్టర్ పేరు గుర్తులేదా? వద్దులే నువ్వు ఎక్కడో కథ లీక్ చేసేసేలాగున్నావు. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్, విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ. అండ్ ఇప్పుడు కిరణ్మయ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్లీజ్. అందరికీ నమస్కారం. యాక్చువల్గా ఈ కర్మాఖ్య మూవీలో నాకు రోల్ ఇచ్చినటువంటి డైరెక్టర్ అదిరే అభి గారికి థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా నేను ఈ మూవీలో ఒక న్యూస్ రోల్ చేశాను. అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి, లైక్ శరణ్య గారు, నేను కూడా న్యూస్ బ్యాక్గ్రౌండే. సో ప్రతి ఒక్క ఎవరైతే యాక్ట్ చేశారో వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. హీరోయిన్ గారు అండ్ ప్రతి ఒక్క క్యాస్ట్ అండ్ క్యూ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. ఖచ్చితంగా కర్మాఖ్య మూవీ అనేది కూడా మంచి హిట్ కొడుతుందని చెప్పి అనుకుంటున్నా, ఆశిస్తున్నా. అండ్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ కిరణ్మయ్ గారు, థ్యాంక్ యూ జస్విత, విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. సో మిమ్మల్ని కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, అండ్ ఈ సినిమాలో మరొక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నటువంటి యాక్టర్ జిఎంఆర్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ మనకి ఎంతగానో సుపరిచితులైనటువంటి మా మోస్ట్ ట్రెండింగ్ యాక్టర్, బిజియెస్ట్ యాక్టర్ ఆకెళ్ళ శ్రీనివాస్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఎన్నో మంచి మంచి సినిమాల్లో మంచి మంచి పాత్రల్లో కనిపిస్తూ వచ్చారు ఆయన. సో ఆకెళ్ళ శ్రీనివాస్ గారిని అండ్ అలానే జిఎంఆర్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. లేరా జిఎంఆర్ గారు, శ్రీనివాస్ గారు? ఓకే, సో చిన్న బ్రేక్ కోసం వెళ్ళినట్టున్నారు, గ్యాప్ వచ్చింది కదా. సో ఈలోపు ఏం చేద్దామంటే, రీసెంట్గా శంబాలతో హిట్ అందుకున్నటువంటి మా మధునందన్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో తన మొదటి సినిమా నుంచి రీసెంట్గా శంబాల వరకు ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్లో మన అందరినీ నవ్విస్తూ వచ్చారు. ఎస్, ద స్టేజ్ ఈజ్ ఆల్ యోర్స్. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇక్కడ కర్మాఖ్య సినిమా అని బ్లెస్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ గుడ్ ఈవినింగ్. సార్ శ్రీధర్ గారు, మధుర శ్రీధర్, గుడ్ ఆఫ్టర్నూన్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఐ మీన్ చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాం కదా, గుడ్ ఈవినింగ్ అయిపోయిందేమో అనుకుంటాను. సారీ, చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం కదా. యా, సో ఇక్కడికి వచ్చిన అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ కామాఖ్య దేవి అంటే మోస్ట్ పవర్ఫుల్ శక్తిపీఠము. సినిమా కామాఖ్య నుంచి కర్మాఖ్యకి మారినా, ఇంకా దేనికి మారినా అమ్మ అయితే ఈ సినిమాలో ఇంటిగ్రల్ పార్ట్. బికాస్ నేను సినిమా చూశాను అండ్ ఐ లైక్ ద ఫిలిం వెరీ మచ్. చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్ కామాఖ్య తల్లి సినిమాలో. సో ఈ సినిమాకి ఆ తల్లి బ్లెస్సింగ్స్ ఉండాలని, నేను ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేశాను, ఆమె బ్లెస్సింగ్స్ నాకు కూడా ఉండాలని, సినిమా టీంకి అందరికీ ఉండాలని, ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో ఈ మధ్య ఓటీటీలో అప్కమింగ్ డైరెక్టర్గా అవార్డు తీసుకున్న అభిక్ కూడా ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ ఐమ్ విషింగ్ ద ఎంటైర్ టీమ్ వెరీ వెరీ గుడ్ లక్ అండ్ హోప్ కామాఖ్య తల్లి బ్లెస్సెస్ దిస్ ఫిలిం అండ్ దిస్ ఫిలిం బికమ్స్ అ వెరీ బిగ్ హిట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మధునందన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మా జిఎంఆర్ గారిని అండ్ అలానే ఆకెళ్ళ గోపాలకృష్ణ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో ఇద్దరు కూడా మంచి రోల్స్లో కనిపించబోతున్నారు ఈ కర్మాఖ్యలో. సార్ మీరు కూడా వచ్చండి ప్లీజ్. శ్రీనివాస్ గారు అండ్ శ్రీనివాస్ నాయుడు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం ప్లీజ్. హాయ్ అండి, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్సో. నా పేరు ఆకెళ్ళ గోపాలకృష్ణ. హాయ్ సార్ ఆనంద్ గారు, హాయ్ మా. కామాఖ్య మూవీ కాస్త కర్మాఖ్యగా మారింది. ఏది ఏమైనా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఖచ్చితంగా మన సినిమా కూడా ఉంటాయని బ్యాక్గ్రౌండ్లోనే రెడ్ ఇష్యూ, పోస్టర్లో ఎక్కడ చూసినా రెడ్ ఇష్యూ అంటే అమ్మవారి యొక్క కుంకుమతో సమానం. మన సినిమాకి అమ్మవారి యొక్క కుంకుమ బొట్టు పెట్టి గ్రాండ్ సక్సెస్ అవుతావు అభి అని చెప్పి అమ్మవారి ఆశీస్సులు అందజేసిందని మనస్ఫూర్తిగా మనం అందరూ నమ్ముతూ, డెఫినెట్గా తన డెబ్యూ ప్రాజెక్ట్తోనే గ్రాండ్ సక్సెస్ అయినటువంటి మంచి అవార్డు తీసుకున్నటువంటి మన హీరో, మా సోదర సమ్మానుడు అదిరే అభి ఎలియాస్ అభినయ్ కృష్ణకి ఈ సినిమా కూడా మంచి హిట్ తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను కూడా ఇందులో వేషం చిన్నదైనా ఒక మంచి హిట్ సినిమాలో మంచి సినిమాలో ఓ వేషం వేసి నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ చాలా హ్యాపీగా ఉంది. ఎనీవే,
ఇందులో వర్క్ చేసినటువంటి సీనియర్ మోస్ట్ ఆనంద్ గారికి, అలాగే మ్యామ్కి, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. వన్స్ అగైన్ అభినయ్ కృష్ణ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. ఇంత చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఎక్కడున్నా కూడా మా సోదరుడు అభినయ్ కృష్ణకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ ఆకెళ్ళ గోపాలకృష్ణ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్లీజ్. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు, పెద్దలకు అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస నాయుడు. మేడం గారు అంటే ఆకెళ్ళ శ్రీనివాస్ అని పిలిస్తే మేము కన్ఫ్యూజ్ అయ్యాం ఇద్దరు. ఆకెళ్ళ గోపాలకృష్ణ గారు ఆయన పేరు, శ్రీనివాస నాయుడు నా పేరు, ఇద్దరి పేరు కలిపి పిలిచారు. అందులో మేము లేట్ అయ్యాము. మా మిస్టేక్ కాదండి, దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. అలాగే గురుగారు ఆనంద్ గారు, మొన్ననే మా ఇంటి బంగారంలో మీ పక్కన మీ బామర్ది క్యారెక్టర్ కమిట్ అయ్యాను, తర్వాత అనుకోకుండా వేరే దాంట్లో ఉంటూ మిస్ అయ్యాను. అలాగే అమ్మ శరణ్య తల్లి, నీ ఫాదర్గా నేను మొన్న మన జయసుధ మేడం గారు ఒక మినీ మూవీ చేశారు ఈటీవీకి, దాంట్లో కూడా ఫాదర్గా చేశాను. భగవంతుడి దయ వల్ల ఇప్పుడిప్పుడే చిన్న అడుగులు వేస్తున్నాను. రీసెంట్గా ఈటీవీలో కూడా ఒక మంచి సంధ్యారాజు గారు చేశారు, డైరెక్షన్ చేశారు. ఇది ఎకసెకలు అనే కామెడీ మూవీ అండి, అందులో కంటిన్యూ క్యారెక్టర్ చేశాను. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు అదిరే అభి గారి గురించి ఒక్క మాట నేను చెప్పాలండి. ఎందుకంటే అదిరే అభి గారికి నాకు పెద్ద పరిచయం లేదండి. జబర్దస్త్లో ఆయన స్కిట్లు చూస్తూ, జబర్దస్త్లో ఆర్టిస్టులు చాలామంది కూడా అభి అన్న మమ్మల్ని ఎంకరేజ్ చేశాడు, అభి గారు మాకు ప్లాట్ఫామ్ ఇచ్చారని చెప్తుంటే చూసి ఆయన మాట్లాడుతుంటే విని నేను ఆయనకు ఒక మెసేజ్ పెట్టాను. సార్ మీరు ఇంత మంచి వ్యక్తిని నేను యాక్టర్గా చూశాను కానీ వ్యక్తిత్వం చూడలేదండి, హ్యాట్స్ ఆఫ్ టు యూ అని చెప్పి ఒక మెసేజ్ పెట్టాను. ఆ తర్వాత ఒక సార్ ద్వారా పరిచయం అయ్యాను. చిన్న ఈ ఒక్క మెసేజ్ని దృష్టిలో పెట్టుకొని అదిరే అభి గారు గుర్తుంచుకొని నన్ను పిలిచి, మరి ఈ మూవీలో మెయిన్ లీడ్ చేస్తున్న సముద్రఘని గారి కాంబినేషన్లో ఒకే ఒక సీన్ అండి, ఒక ప్రిన్సిపల్ క్యారెక్టర్ ఇచ్చారు. నేను కూడా నాట్ బ్యాడ్ అనిపించుకున్నాను, వాళ్ళతో చేశాను. ఎందుకు ముందు అభి గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఈ సినిమా హిట్ కావాలని నేను ఆంజనేయ భక్తునండి. మార్నింగే ఆంజనేయ సంగుళ్ళు పూజ చేయించుకొని ప్రసాదం కూడా పట్టుకొచ్చాను. ఇది వారికి ఇస్తాను, ఎంతకంటే ఎక్కువ చెప్తే బాగోదేమో. సో ఈ సినిమా హిట్ అవ్వాలని ఈ సినిమాలో పనిచేసిన అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ, ప్రేక్షక దేవుళ్ళని ఇలాంటి ఒక మంచి ఎమోషనల్ అంటే ఇద్దరు అమ్మాయిలని ప్రమోట్ చేశారు సాంగ్స్లో, అంటే మంచి ప్రయత్నం చేశారని అనిపిస్తుంది. సో ఈ మంచి ప్రయత్నాన్ని ఆశీర్వదించమని ప్రేక్షక దేవుళ్ళని కోరుకుంటూ, దానికి మీడియా వారి సహకారం అందించమని మీకు విన్నవించుకుంటూ సెలవు తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో ఇవాళ ఈ టీంని బ్లెస్ చేయడానికి, కంగ్రాచులేట్ చేయడానికి విచ్చేసినటువంటి మా భగవంతుడు ప్రొడ్యూసర్ అండ్ బిజినెస్ మ్యాన్ రవి పనాసా గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో భగవంతుడు అన్న టీజర్ని రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది, సూన్ ట్రైలర్ని అండ్ సినిమాని కూడా చూడబోతున్నాం. ఆర్ ఎంటర్ప్రైనర్, బిజినెస్ మ్యాన్ అండ్ ప్రొడ్యూసర్ రవి గారిని వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఈ సినిమా డైరెక్షన్ చేసిన అభి నాకు బ్రదర్ అవుతాడు. సో ఈ సినిమా కూడా నేను చూశాను ఆల్రెడీ. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. సో ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించే సమేరా నోస్ మీ వెరీ వెల్ ఫ్రమ్ లాంగ్ బ్యాక్. బట్ నేను ఆమెతో సినిమా చేయాల్సి ఉండే, కొన్ని కారణాల వల్ల కర్మాకి రావడం వల్ల ఆ సినిమా నేను చేయలేదు. బట్ ఖచ్చితంగా నెక్స్ట్ సినిమా చేస్తా తనతో. సో కొత్తగా ఈ సినిమా నిర్మించిన ప్రొడ్యూసర్ వాణినాథ్ అండ్ యశ్వంత్ అన్నకి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఈ మధ్య ఓటీటీ స్ట్రీమింగ్ అవార్డ్స్లో బెస్ట్ డెబ్యూ అవార్డు జై చిరంజీవి సినిమాకి తెచ్చుకున్న అదిరే అభి, ఈ సినిమా ద్వారా కూడా అవార్డు రావాలని, ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ భగవంతుడు కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎస్, సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి మా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారికి సాధారణంగా ఆహ్వానం పలికేస్తున్నాం. ఆర్ నేషనల్ అవార్డ్ విన్నర్, ఆర్ విశ్వనట భారతి మోస్ట్ పవర్ఫుల్ లేడీ, ఎన్నో అద్భుతమైన పాత్రలతో మనల్ని ఎంటర్టైన్ చేసి అండ్ ఇవాళ ఈ కర్మాఖ్య ట్రైలర్ లాంచ్కి విచ్చేస్తున్నటువంటి మా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారికి స్వాగతం, సుస్వాగతం. అండ్ అలానే మధు యాష్కి గౌడ్ గారికి కూడా సాధారణంగా స్వాగతం పలికేస్తూ ఉన్నాం.
సో ఇవాళ ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ని నాకు ఇవ్వడం జరిగింది. సో కర్మాఖ్య ట్రైలర్ లాంచ్ కోసం. సో ఇది చూస్తుంటే కాస్త సస్పెన్స్ఫుల్గా ఉంది. అమ్మవారి కళ్ళు, ముక్కు పుడక అన్నీ అరేంజ్ చేయడం జరిగింది, బొట్టు అన్నీ. మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. మీ ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా టీం కోసం వచ్చినందుకు. సో మ్యామ్, మీరు ఇది ప్రెస్ చేసి మిడిల్లో కర్మాఖ్య టైటిల్ ట్రైలర్ లాంచ్ అంటే సరిపోతుంది మ్యామ్. చాలా గట్టిగా ప్రెస్ చేయండి. టైటిల్ లాంచ్ కర్మాఖ్య. ఎస్, హియర్ వి గో. కర్మాఖ్య ట్రైలర్ లాంచ్. సో ట్రైలర్ని ప్లే చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సో మా లేడీ సూపర్ స్టార్ అంత పవర్ఫుల్గా ట్రైలర్ని లాంచ్ చేయడం జరిగింది. హియర్ వి గో. 3, 2, 1 కర్మాఖ్య ట్రైలర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. ముహూర్తంలో పుట్టి
వావ్! ఒక్కసారిగా ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వింటూ ఉంటే గూస్ బంప్స్ వచ్చాయి. జ్ఞాని గారు అద్భుతమైన మ్యూజిక్ అందించారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అనే చెప్పాలి. అభి గారు సో థియేట్రికల్ రిలీజ్ అవుతున్న మీ మొదటి సినిమా మామూలుగా లేదు. ఐ థింక్ విరూపాక్ష అండ్ రీసెంట్‌గా శంబాల హిట్ వైబ్స్ ఎలా అయితే ఉన్నాయో అలా అనిపించింది మాకు ఈ సినిమా ఈ ట్రైలర్ చూస్తుంటే. సో అటు సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో పాటు థ్రిల్లింగ్ మూమెంట్స్‌ని కూడా జోడించి అద్భుతమైన యాక్టర్స్ యొక్క పర్ఫార్మెన్సెస్‌తో మనందరం కూడా ఈ జూలై 31న థియేటర్స్‌లో కర్మాఖ్యాని చూడబోతూ ఉన్నామన్నమాట. సో ఆనంద్ గారు అండ్ అలానే అభిరామి గారు అండ్ అలానే మా శరణ్య ప్రదీప్ గారు అండ్ మా బ్యూటిఫుల్ సమైరా సో అండ్ అలానే మధునందన్ గారు సో ఇలాంటి బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్స్తో పవర్ఫుల్ ఎలిమెంట్స్ని జోడించి అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో మంచి విజువల్స్తో ఈ సినిమాని మనందరం చూడబోతున్నాం. సో ముందుగా మా ప్రొడ్యూసర్స్ని వేదిక మీదకి ఆహ్వానం పలికేద్దాం. ముందుగా వడ్డేపల్లి శ్రీ వనినాథ్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే యశ్వంత్ రాజ్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఇద్దరు ప్రొడ్యూసర్లు ప్లీజ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ విజయశాంతి మ్యామ్ అండ్ మధుయాష్కి సార్. మీరు రావడం మాకు చాలా స్పెషల్. మీ బిజీ స్కెడ్యూల్లో మా టైం తీసుకొని ట్రైలర్ లాంచ్కి రావడం ఇట్స్ వెరీ స్పెషల్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సునీల్ నారంగ్ గారు ఫర్ ఏషియన్ డిస్ట్రిబ్యూషన్ అండ్ నవీన్ రెడ్డి గారు ఫర్ శ్రీ విజయవారాయి ఫిలిమ్స్. మా డిస్ట్రిబ్యూషన్ తీసుకొని మాకు చాలా కాన్ఫిడెన్స్గా ఇచ్చారు. అండ్ సో కమింగ్ బ్యాక్ టు ద ఫిలిం, మా ఆర్టిస్ట్ అందరూ ఆర్టిస్ట్ ఆనంద్ గారు, మా క్రియూ క్యాస్ట్ ఎవ్రీ వన్ వర్ లైక్ వాళ్ళ హార్డ్ వర్క్ వల్లనే మేము ఈ స్టేజ్ మీదకి వచ్చాము. అండ్ దే ఆర్ వెరీ హార్డ్ వర్కర్స్. ఐ హోప్ దే గెట్ మోర్ సక్సెస్ ఇన్ దర్ ఫ్యూచర్ ఫిలిమ్స్ టు. అండ్ కమింగ్ బ్యాక్ టు మా డైరెక్టర్, ఆయన చాలా సిన్సియారిటీతో డెడికేషన్తో ఈ సినిమా చేశారు. ఇట్స్ లైక్ వెరీ I hope he gets another award through this film. And yeah, thank you everyone. ఈ ట్రైలర్ అనేది ఇప్పుడు ఓన్లీ ప్రివ్యూ మాత్రమే. సినిమా అనేది ఒక ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మీట్ యూ ఆల్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు మాట్లాడరా? ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ సినిమా నుండి మీకు బోల్డ్ అంత పేరు డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఇప్పుడు మా మధుర శ్రీధర్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో ఈ కర్మాఖ్య ఆడియోని సో మధుర ఆడియో ద్వారా అందిస్తూ ఉండడం జరిగింది. ఆయన ఎన్నో అద్భుతమైన సినిమాల్ని ప్రొడ్యూస్ కూడా చేయడం జరిగింది. అండ్ అలానే మా వర్సటైల్ యాక్టర్ ఆనంద్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. రీసెంట్గా రావు బహదూర్లోను మా ఇంటి బంగారంలోను ఆయన అద్భుతమైన నటనని చూడడం జరిగింది. సో ఆయనను వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ మన తెలుగు అమ్మాయి ఆర్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ న్యాచురల్ యాక్టర్ శరణ్య ప్రదీప్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఒక ఫిదా, ఒక దొరసాని సినిమాల్లో మంచి నటనలో తనని చూసాము. సో తనని కూడా వేదిక మీద రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మధుర శ్రీధర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్తే. ట్రైలర్ కర్మాఖ్య ట్రైలర్ చాలా చాలా నచ్చింది. జూలై 31st రిలీజ్ అవుతుంది. అదిరే అభి ఐఎమ్ షూర్ బాగా చేసుంటారు. అంటే ట్రైలర్ చాలా నచ్చింది. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఫుల్ మూవీ. సో హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్ అండ్ ద ప్రొడ్యూసర్స్. తప్పకుండా కామాఖ్య అమ్మవారి ఆశీస్సులతో పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ స్పెషల్ గెస్ట్గా వచ్చిన లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారికి నా స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ బిజీ స్కెడ్యూల్ యూ టుక్ ఆల్ ద టైమ్. యూ హ్యావ్ కమ్ హియర్ జస్ట్ టు ఎంకరేజ్ అస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ కర్మాఖ్య ఇది ఒక స్మాల్ బడ్జెట్ పిక్చర్గా ఉండొచ్చు, కానీ దిస్ ఫిలిం ఇస్ జస్ట్ మేడ్ లైక్ ఎనీ అదర్ ఫిలిమ్స్, లైక్ మోర్ ఎంతూసియాస్టిక్. అది ఆ ఎంతూసియాజం ఇందులో ఉంటుంది. ఆ మేకింగ్ అన్నీ ఇట్ విల్ బీ ద సేమ్. సో ఏ స్క్రీన్ ప్లే ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ అ లార్జ్ బడ్జెట్. సో Abhi has done a wonderful job in this film. He's done an amazing script, and I think the artist also has done 100% justice. Certify cheyandi. Yes. So, me press vallu, you have the power to pull in the audience to the theatre.
సో నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇదికి పుట్ మోర్ పవర్ ఇన్ టు దిస్ మూవీ టు బ్రింగ్ ఇన్ ద ఆడియన్స్ ఇన్ సైడ్. సో దిస్ మూవీ is going to release on the 31st of this month. I wish this movie is going to be a successful. I am waiting for the success meet to celebrate very soon. Thank you so much. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు శరణ్య గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్, అందరికీ నమస్కారం. యూ లుక్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. ఫస్ట్ మా మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చి మీ టైం స్పేర్ చేసి మా మూవీని ప్రమోట్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి అందరూ హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ మధు సార్ అండ్ విజయశాంతి మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. మీ బిజీ షెడ్యూల్ నుంచి టైం తీసుకొని మా కోసం కర్మాఖ్య మూవీ కోసం వచ్చారు. థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ అభి గారు థ్యాంక్ యూ. ఇంకా చాలా మాట్లాడాలి, అన్నీ ఇప్పుడే మాట్లాడేస్తే ఇప్పుడే అయిపోతాయి. సో థ్యాంక్ యూ ఫర్ కోఆపరేషన్ అందరూ ఆర్టిస్ట్, అనంత్ సార్, అభిరామి మ్యామ్, మన సమైరా, వైష్ణవ్, సారీ ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ రిమెంబరింగ్ నేమ్స్, సారీ వైష్ణవ్. థ్యాంక్ యూ. మీ అందరి కోఆపరేషన్ వల్లే ఈ క్యారెక్టర్ ఇంత బాగా వచ్చింది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ డైరెక్షన్ డిపార్ట్మెంట్. మీ ఉరుకులు పరుగులు, డైరెక్టర్ సార్ నుంచి మీరు తీసుకునే ప్రెషర్, ఆర్టిస్ట్స్గా మేము ఇచ్చే ప్రెషర్ అంతా తీసుకొని హోల్సమ్గా అందరం కష్టపడి సినిమా కంప్లీట్ చేశాము. అండ్ 31st రిలీజ్ కూడా అవుతుంది. ఆల్ ద బెస్ట్ అందరికీ. మన కాస్ట్యూమ్ డిజైనర్ మనస్విని థ్యాంక్ యూ. అందరికీ చాలా ప్రెషర్ ఉండింది, అందరూ హ్యాపీగా సినిమా పూర్తి చేసుకున్నాము. అండ్ అభి గారు, మీకు ఈ సినిమాతో కూడా ఇంకొక అవార్డు రావాలి. అండ్ చిరంజీవ మూవీకి వచ్చిన అవార్డ్కి కంగ్రాచులేషన్స్. మన డిఓపి సార్ రమేష్ గారు, సార్ ఎఫర్ట్స్ కూడా చాలా ఉన్నాయి ఇందులో. థ్యాంక్ యూ రమేష్ గారు, మన మూవీని ఇంత బాగా చూపించినందుకు. థ్యాంక్ యూ జ్ఞాని గారు, మ్యూజిక్ ఇంత బాగా ఇచ్చినందుకు. సో ఇది ఒక్కరి వల్ల అయ్యేది కాదు, ఇంతమంది ఎఫర్ట్స్ ఉన్నాయి, ఇంతమంది కష్టం ఉంది. సో హోల్సమ్గా 31st రోజు మేము ముందుకు వస్తున్నాము. ఇప్పటి వరకు ఎలాంటి సపోర్ట్ అయితే ఇచ్చారో ఇక మీద కూడా అంతే సపోర్ట్, అంతే లవ్తోని మమ్మల్ని అలాగే ఆదరించి ఈ మూవీ కూడా హిట్ అయ్యేలా చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఈ సినిమాకి అద్భుతమైన విజువల్స్ అందించినటువంటి మా డిఓపి కుషేందర్ రమేష్ రెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. రమేష్ రెడ్డి గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. హలో, హాయ్ అండి, నమస్కారం అందరికీ. స్పెషల్ మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. చీఫ్ గెస్ట్ వచ్చిన లేడీ సూపర్ స్టార్ విజయశాంతి మ్యామ్కి అండ్ మధు సార్కి థ్యాంక్స్ లాట్. స్పెషల్లీ మూవీ గురించి చెప్పాలంటే అద్రబి నాకు ఫ్రమ్ లాంగ్ బ్యాక్ బాహుబలి సెట్స్ నుంచి ఫ్రెండ్ అండి. తన బాహుబలి 1కి 2కి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాడు. నేను అక్కడే సర్ప్రైజ్ అయ్యా, బ్రో మీరేంటి ఆర్టిస్ట్ కదా ఏంటంటే, లేదు బ్రో నాకు డైరెక్షన్ ఇంట్రెస్ట్ అందుకే ఇలా వచ్చన్నారు. సో అది ఆల్రెడీ జైచిరి నుంచి ప్రూవ్ చేసుకోండు. నెక్సా ఇన్సా అవార్డులో తను రీజనల్ లాంగ్వేజ్ తెలుగు నుంచి బెస్ట్ వెబ్ ఫిల్మ్ అవార్డు తీసుకోండు. డెఫినెట్లీ అది వెబ్కి ఎంత సక్సెస్ఫుల్గా అతను రికగ్నైజ్ చేసుకుంటూ ఇది థియేటర్లో రికగ్నైజ్ చేసుకుంటాడు. సబ్జెక్ట్ అలా ఉంది, ద వే ఆఫ్ చూసింగ్ ఆఫ్ షార్ట్ మేకింగ్, ప్లానింగ్స్, కొలబరేట్ అలా అంతా లైక్ ఒక టీమ్ వర్క్ చేసాం, ఇంక్లూడింగ్ ఆర్ట్, ఎవ్రీథింగ్. స్పెషల్ దీనిలో ఫ్యూ షార్ట్స్ ఉంటాయి, మైట్ బి ఒక 3 షార్ట్స్కి అయితే 2-3 అవర్స్ కూడా తీసుకునే టైం ఉంది. విత్ ఇన్ ద బడ్జెట్లో అంత టైం కన్సిడర్ చేయడం అనేది కూడా టఫ్. అలాంటి దాంట్లో కూడా ప్లానింగ్ చేసుకొని అలా ఎగ్జిక్యూట్ చేయడానికి అభి ఐడియాలజీ బాగుంది. అభి బ్రో డెఫినెట్లీ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. ఎందుకు చెప్తానంటే అబ్సెషన్ అనే ఫిలిం రీసెంట్గా రిలీజ్ అయ్యి మైట్ బి దే ఇన్వెస్టెడ్ 5 to 7 CR, నౌ ఇట్స్ క్రాసింగ్ 1200 CR. నేను దాంతో కంపేర్ చేయాలని కాదు, ఎందుకంటే అది కూడా మన థియేటర్స్ వచ్చి మనం చూసేంత వరకు ఆ ఎక్స్పీరియన్స్ మనం అవ్వలే. సో అలానే ఈ ఫిలింలో కూడా ఆ సౌండ్ డిజైన్, షార్ట్ మేకింగ్ అండ్ స్పెషల్లీ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్, ఇందాక శరణ్య అన్నట్టు కావచ్చు, ఆనంద్ సార్ అన్నట్టు కావచ్చు, అభిరామ్ మేమ్, సముద్రగన్ సార్, వీళ్ళందరూ దే గివెన్ దర్ బెస్ట్.
అది మాత్రం స్పెషల్ చెప్పగలుగుతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ముగ్గురండి. అభిరామి గారిని కొత్తగా చూడబోతారు, ఆనంద్ సార్ని డెఫినెట్లీ ఇంతవరకు అతను చైన్ క్యాటర్ చేశాడు. శరణ్య కూడా, శరణ్యకి ఇంకా రెమ్యునరేషన్స్ పెరుగుతూ ఉంటాయి ఆఫ్టర్ దిస్ ఫిలిం. ఐఎమ్ మచ్ కాన్ఫిడెన్స్ ఆన్ యూ. నాతో వర్క్ చేసిన ఆల్ టెక్నీషియన్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్స్ టు అవర్ లైట్ బాయ్, ఆఫీస్ బాయ్, డ్రైవర్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. స్పెషల్ మీడియా వాళ్ళందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి ఫిలిమ్స్ని ఎంకరేజ్ చేయాలి మనందరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే అనుకుంటే మాకు ఫ్రంట్ లైన్ వారియర్స్ లాగా. సో ప్రీమియర్ షో చూసినప్పుడు మీరు కూడా అది ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ ఇప్పుడు నేను చెప్పినది ఎక్స్పీరియన్స్ మీరు అవుతారు అనే కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను నేను కూడా. థ్యాంక్స్ అలాట్. సారీ అండి చెప్పడం వచ్చాం సమైరా, సారీ. తను ఫిలిం షూట్ బిగినింగ్కి నేను 2 months ముందు నుంచి ట్రావెల్ అయ్యా ఈ ప్రాజెక్ట్లో. షీఈ్ ఫ్రమ్ కర్ణాటక. తను తెలుగు నేర్చుకొని తను ఆఫీస్లో ఉన్న వర్క్షాప్స్ కావచ్చు, సెట్లో కానీ ఇన్ కేస్ అబ్బి ఏదైనా ఫస్ట్ టేక్ ఓకే అన్నా కానీ తను వెళ్ళి మళ్ళీ అబ్బి దగ్గర కూర్చొని సార్ ఇది ఓకేనా మళ్ళీ ఇంకోటి చేయనా అనే అంత ఇంట్రెస్ట్గా అమ్మాయి చేయడం చాలా గ్రేట్. సమైరా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో కర్మాఖ్యాలో ద మెయిన్ లీడ్గా కనిపించబోతున్నటువంటి మా బ్యూటిఫుల్ హీరోయిన్ సమైరా గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో తన అందంతో, అద్భుతమైన నటనతో మనందరినీ ఆకట్టుకోవడానికి సిద్ధమైపోయారు ఆర్ గార్జియస్ సమైరా. టు మిమ్మల్ని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు సమైరా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ specially like to thank Vijay Shanti ma'am for being here today, for blessing my first film. Thank you so much, it means a lot to me. Thank you Madhu sir for being here. Ee roju naku chala special day endukante it is my first movie's trailer launch and all of you get to see a closer look of my debut film. It has always been my dream to become an actress. So I hope you enjoyed and loved what you saw. Ee movie lo senior actors aina Anand sir is here, Samudrakani garu, Abhirami ma'am, Sharanya na friend ga role chesina. All of them have chala support chesaru, guide chesaru. వాళ్ళతో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవడం నా అదృష్టంగా అనిపించింది. This movie is my first movie, so it is a very special day for me, as I mentioned already. I'm feeling very nervous, I'm so sorry. Let me come back again. ఈ మూవీలో డైరెక్టర్ అభి గారు మీ అందరికీ యాక్టర్గా తెలుసు, కానీ ఈ మూవీలో డైరెక్టర్గా హిజ్ డెడికేషన్ హ్యాస్ బిన్ admirable. He has given us all a lot of sleepless nights, but honestly he has had the most number of sleepless nights to bring forward his vision. He has directed me, a newcomer. Thank you so much. నాకు హీరోయిన్గా ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన నా ప్రొడ్యూసర్స్కి చాలా స్పెషల్ థ్యాంక్స్. I'll always be grateful to you for bringing me into this industry. Alage ee movie DOP Ramesh garu, creative head Rashan garu, Shriyari garu, direction department, everybody has supported me throughout. So thank you so much. I'd also like to thank our music director Gyani for the beautiful music in our film. My movie Karmakhya, it is a thriller movie. Meeku kachitanga thrill istundi. We are coming on 31st of July in theaters near you. We as a team have put in a lot of effort to bring forward this story. I can personally say that literal blood, sweat and tears have gone into making this film from my side. Sleepless nights, injuries and bruises were pretty much a daily occurrence during my shoot period. So please nanu support cheyandi. Please watch our film, give us all the love, watch our hard work come into action on the 31st of July.
please watch Karmakya in theaters near you. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సమైరా గారు. వెల్కమ్ టు హైదరాబాద్, వెల్కమ్ టు తెలుగు సినిమా. విషింగ్ ఆల్ ద గుడ్ లక్ అండ్ సక్సెస్ టు యూ. చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ మిమ్మల్ని కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, తన మొదటి సినిమా చిరంజీవాతోనే అవార్డుని అందుకున్నటువంటి మా డైరెక్టర్ రాజమౌళి గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి యాజ్ అన్ యాక్టర్గా ఎన్నో సినిమాల్లో పనిచేశారు. ఆయన కామెడీని చేయగలుగుతారు, హోస్టింగ్ చేయగలుగుతారు, డాన్స్ చేయగలుగుతారు, డైరెక్షన్ చేయగలుగుతారు. మా మల్టీ టాలెంటర్ అండ్ ఆల్రౌండర్ మా డైరెక్టర్ అభినయ్ కృష్ణ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. థ్యాంక్ యూ శ్రవంతి. ముందుగా మా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి మేడం, ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్ మ్యామ్. కర్తవ్యం సినిమా ఎన్నిసార్లు చూసానో నాకు లెక్కలేదు. ఎందుకంటే అందులో మీరు యాక్సిడెంట్ అయిన తర్వాత, ఈ ఫైట్ అయిన తర్వాత మరి లేచి మళ్ళీ రికవర్ అయ్యి తర్వాత డ్యూటీలో జాయిన్ అయ్యేది, ఇట్స్ ఏ మోటివేటింగ్ థింగ్ మ్యామ్. ఎందుకంటే నేను ప్రతిసారి 24 ఇయర్స్ అయింది ఇండస్ట్రీలోకి వచ్చి, ప్రతిసారి దెబ్బ తగిలినప్పుడల్లా అలా గుర్తు చేసుకుంటాను, ఎస్ వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ అని చెప్పేసి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేషింగ్ దిస్ ఈవెంట్. అండ్ అలాగే మధుయాష్కి గారు, అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ టు సపోర్ట్ అస్ అండ్ బ్లెస్సెస్. మీడియా నాకు ఆల్మోస్ట్ 24 సంవత్సరాల నుంచి ప్రతి ఈవెంట్లో ఎక్కడొక దగ్గర మేము కలుస్తూ ఉంటాము. మీ అందరికీ కూడా థ్యాంక్స్ సో మచ్. మీరందరికీ మేము ప్లే చేసిన ట్రైలర్ నచ్చింది అనుకుంటున్నాను. మీ అంచనాలకి తగ్గట్టుగా ఉందని అయితే నేను ఆశిస్తున్నాను. అండ్ ప్లీజ్ సపోర్ట్ అస్, బ్లెస్సెస్. అయితే ఓకే, సో ముందుగా మేము కామాఖ్య అనే టైటిల్తో వచ్చాము. సినిమా స్టార్ట్ చేసి షూట్ అంతా చేస్తూ ఆ పేరుతోనే ప్రమోషన్స్ చేసుకున్నాము. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మేము టైటిల్ మార్చుకోవాల్సి వచ్చింది. సో ఆ మారుస్తున్నప్పుడు మాకేంటంటే మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోయాంరా, సంవత్సరం వెనక్కి వెళ్ళిపోయాము ప్రమోషన్స్లో. ఇన్ని రోజులు నేను యూఎస్కి వెళ్ళినా లేకపోతే ఇక్కడ ఎన్ని ప్రమోషన్స్ చేసినా అన్నీ కామాఖ్య పేరుతో చేశాం కదా, ఇప్పుడు మళ్ళీ ఇంత జీరో అయిపోయి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది అనుకొని నేను ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ పెట్టాను. నాకు టైటిల్ మీరు కూడా సజెస్ట్ చేయండి అని చెప్పి మొత్తం బ్లాంక్ అయిపోయింది నాకు మైండ్. సో ఆ టైంలో సపోర్ట్ అడిగినప్పుడు చాలామంది ఎంత ఇన్నోవేటివ్ టైటిల్స్ని పంపించారంటే ఐ వాజ్ ఓవర్వెల్మ్డ్. చూస్తుంటే నాకు చాలా సంతోషం అనిపించింది, ఇంత సపోర్ట్ ఉంది అని చెప్పేసి. టైటిల్ గురించి నీ సినిమా హిట్ అవ్వాలి, నీ సినిమాకి మంచి టైటిల్ రావాలి అని చెప్పి ఎంతమంది అయితే నాకు టైటిల్స్ పంపించారో వారందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఫైనల్గా మేము వస్తున్న టైటిల్ కామాఖ్యకి దగ్గరలో సౌండింగ్ అంతా ఉండేలాగా కర్మాఖ్య అనే టైటిల్తో వస్తున్నాము. అండ్ ద మీనింగ్ ఆఫ్ దిస్ కర్మాఖ్య ఈజ్ యువర్ ఐడెంటిటీ త్రూ యువర్ డీడ్స్. సో మనం చేస్తున్న కర్మలే మన గుర్తింపుగా ఈ టైటిల్ మేము పెట్టుకున్నాము. అండ్ ఇది దేవుళ్ళ సినిమా కాదు, దేవుళ్ళ ఎలిమెంట్ ఉన్న, అమ్మవారి ఎలిమెంట్ ఉన్న ఒక క్రైమ్ థ్రిల్లర్. డెఫినెట్గా మీరందరూ థియేటర్స్లో ఈ సినిమా చూసి 100% థ్రిల్కి గురవుతారనేది నేను గుండె మీద చేసుకొని నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. ఒకవేళ ఈ సినిమా బాలేదురా అనే టాక్ వస్తే బయట నేను గుండు కొట్టించుకుంటాను. నేను ఇది కాన్ఫిడెన్స్ అంటే ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్పట్లేదు, నా కష్టం మీద, నా సబ్జెక్ట్ మీద ఉన్న కాన్ఫిడెన్స్. అంతేకాకుండా ఒకవేళ నేను అలా తప్పు చేస్తే నేను నాకు ఇచ్చుకునే పనిష్మెంట్గా మాత్రమే భావించాను తప్ప ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. నాకున్న నాలెడ్జ్తో ఇది డెఫినెట్గా మీ అందరినీ థ్రిల్ చేస్తుందనే కాన్ఫిడెన్స్తోనే నేను చెప్తున్నాను. ఒకవేళ ఇది బాగాలేదు అనే టాక్ వస్తే మాత్రం నేను గుండు కొట్టించుకుంటాను. అండ్ ఇది పక్కన పెడితే ఇప్పుడు 31 జూలైకి మేము సినిమా రిలీజ్ చేస్తున్నాము. చాలా తక్కువ టైం ఉంది, బట్ మొత్తం మా ప్రాణాలన్నీ పెట్టి ప్రమోషన్స్కి స్టార్ట్ చేస్తున్నాము. సో దయచేసి మీడియా తరఫు నుంచి మీరు ఎంతవరకు మాకు సపోర్ట్ చేయగలిగితే, ఎందుకంటే చిన్న సినిమాలు థియేటర్లో వస్తే చాలామంది చిన్న సినిమా ఏం చూస్తాంలే అని అనుకుంటున్నారు. బట్ ఇది మీరు పెట్టిన ప్రతి పైసాకి మీకు ఆ పైసా వసూల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అంత మంచి కంటెంట్ ఉన్న సినిమా. అండ్ ఈ మధ్యనే మన డిఓపి గారు చెప్పినట్టు ఆబ్సెషన్ సినిమా కావచ్చు, లేకపోతే చిన్న సినిమాల్లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న దృశ్యం కావచ్చు, అలాంటి సినిమాలు ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ ఈ సినిమా డెఫినెట్గా అంతే ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మన తెలుగు నుంచి వస్తున్న ఒక థ్రిల్లర్ ఇది ఆ ఇంగ్లీష్ సినిమా, హాలీవుడ్ సినిమా, ఒక మలయాళం సినిమా రేంజ్లో మిమ్మల్ని అదే ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అండ్
మార్క్ని మేము రీచ్ అవుతామనేది ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను నేను. సో మీరందరు సపోర్ట్ కావాలి. అండ్ అలాగే ఈ టీంలో నాతో పాటు పనిచేసిన మా రిషాన్ కానీ, లేకపోతే డిఓపి గారు రమేష్ గారు, శ్రీహరి, మా ప్రొడ్యూసర్స్ వాణినాథ్ గారు అండ్ యశ్వంత్ గారు, మై ఫిలిం ప్రొడక్షన్స్, మా యాక్ట్రెస్ సమైరా గారు, మ్యూజిక్ డైరెక్టర్ గ్యానీ గారు, ఎడిటర్ వరప్రసాద్. సో ఎవ్రీవన్ హ్యాస్ గివెన్ దేర్ బెస్ట్. మాకు మిక్సింగ్ కృష్ణంరాజు గారు కావచ్చు, సౌండ్ ఎఫెక్ట్స్ పురుషోత్తం రాజు గారు కావచ్చు, లేకపోతే మన డిఐ అన్నపూర్ణ స్టూడియోస్. అంటే ఐ హ్యావ్ ట్రావెల్డ్ విత్ ఆల్ ద టెక్నీషియన్స్. నాకు మా ఆర్ట్ డైరెక్టర్ తిరుమల తిరుపతి, అందరూ కలిసి ఈ సినిమాని మంచి మంచి అవుట్పుట్ ఇవ్వాలని అందరూ ప్రాణాలు పెట్టి చేశారు. కాబట్టి మా ప్రయత్నాన్ని మీరు సపోర్ట్ చేయండి. ఆనంద్ గారు, శరణ్య గారు, అభిరామి గారు, సముద్రకని గారు, చాలా అంటే ఈ సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది యాప్ట్గా ఉన్నారు క్యారెక్టర్స్ చూస్తుంటే అనేది. ఇంతకుముందు శ్రవంతి చెప్పినట్టు పేరు మారిన సినిమాలు హిట్ కొట్టాయన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అది మాకు కొంచెం కాన్ఫిడెన్స్ బూస్ట్ ఇస్తుంది. సో ఈ సినిమా కూడా డెఫినెట్గా హిట్ కొట్టి నాకు ఫస్ట్ సినిమాకి బెస్ట్ డైరెక్టర్ ఫర్ వెబ్ ఒరిజినల్ అవార్డు వచ్చినట్టుగా నాకు కాకుండా మా సినిమాలో ఎవరికి అవార్డు వచ్చినా ఐ విల్ ఫీల్ ద సేమ్ హ్యాపీనెస్. అండ్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ సినిమా సక్సెస్ అయ్యి మీ అందరికీ బాగా నచ్చితే దట్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ఆల్ ద పీపుల్ ఇన్ ద మూవీ. ఎవరెవరైతే ఈ సినిమాలో వర్క్ చేశారో యాక్టర్స్, టెక్నీషియన్స్ అందరికీ క్రెడిట్ వెళ్తుంది. ఒకవేళ మాట తప్పి ఆ సినిమా తప్పితే ఎంటైర్ క్రెడిట్ నాదే. ఆ బాధ్యత మొత్తం నేను తీసుకుంటాను. ఎందుకంటే నా గైడెన్స్ అండ్ నా ఇన్స్ట్రక్షన్స్తోనే ఏది జరిగినా. కాబట్టి మీరందరూ సపోర్ట్ చేయండి. అలాగే నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చిన రవి పనాస గారు, మన మధుర శ్రీధర్ గారు, అందరికీ మరొక్కసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇంకా ఐ మైట్ హ్యావ్ ఫర్గటన్ సమ్ నేమ్స్, బట్ ఫస్ట్ నుంచి నాకు సినిమాకి ప్రమోషన్స్లో సపోర్ట్ చేస్తున్న వంశీశేఖర్ గారు, హ్యాష్ట్యాగ్ శ్రీనివాస్ రెడ్డి అండ్ మనోజ్ గారు, నవ్ యూవీ మీడియా పార్ట్నర్ వెంకట్ గారు, అందరికీ మరొక్కసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ 31st జూలై థియేటర్స్లో ఈ సినిమాని ఎక్స్పీరియన్స్ చేయండి. మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు నచ్చినప్పుడు డెఫినెట్గా ఇంకొక నలుగురికి మీరు చెప్పండి. మౌత్ పబ్లిసిటీ ద్వారానే మా సినిమా జనాలకి ఎక్కుతుంది అనే ఒక కాన్ఫిడెన్స్తో మరొక్కసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. ప్లీజ్ సపోర్ట్ అండ్ బ్లెస్ మై మూవీ కామాఖ్య alias Karmakhya. Thank you so much. Thank you so much, Abhi garu. You have a very good heart. I know I am seeing you from long back. మీతో పాటు ఉన్న టీం మెంబర్స్ అందరినీ కూడా మీరు ఎదగడమే కాదు వాళ్ళందరికీ కూడా పనిని కల్పించారు. సో ఐ థింక్ ఇందులో గడ్డం నవీన్ని, ఐశ్వర్యాని అందరినీ కూడా ఆ ఇదితోనే పెట్టినట్టున్నారని అర్థమైంది. విషింగ్ ఆల్ ద గుడ్ సక్సెస్ ఫర్ యూ అండ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో మరొకసారి మా ప్రొడ్యూసర్స్ని వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. శ్రీ వాణినాథ్ గారిని అండ్ అలానే యశ్వంత్ రాజ్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఇవాళ ఈ టీంని కంగ్రాచులేట్ చేయడానికి, బ్లెస్ చేయడానికి వచ్చినటువంటి మా ఎక్స్ ఎంపీ మధు యాష్కి గౌడ్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ బొకే అందించవలసిందిగా మా ప్రొడ్యూసర్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మధు గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అడుగున చూడు ఎంత ప్రేముందో. మై ఫిలిం ప్రొడక్షన్స్ వాళ్ళ మొదటి మూవీ కర్మాఖ్య ట్రైలర్ లాంచ్కి ఆహ్వానించినందుకు ముందుగా ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్కి కృతజ్ఞతలు. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి నేను అత్యంత అభిమానించే నటే కాకుండా తోటి కలిసి పార్లమెంట్లో పనిచేయడం, తనకంటూ ఒక జాతీయ ఉత్తమ నటి, లేడీ సూపర్ స్టార్, ఇంకెన్నెన్నో టైటిల్స్ ఉన్న రాజకీయాలు కూడా తన ఒరవడి చూపిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు, రాజకీయాలు ఉంటే కూడా ఇట్లా ఉండాలి, తన నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి పార్లమెంట్లో వారితో కలిసి మేము చేసిన పోరాటం. కానీ ఈరోజు వారు విజయశాంతి గారు ముఖ్య అతిథిగా వచ్చి ప్లేస్ చేయడం, ఈ మూవీ మీ అందరికీ కూడా ఐ ఫీల్ ఇట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. అండ్ ఎస్పెషల్లీ నువ్వు సమైరా గారికి యు ఆర్ రియలీ బ్లెస్డ్ విత్ ఇట్స్ ఎ లేడీ ఓరియంటెడ్ మూవీ లాగా అనిపిస్తూ ఉంది. సో లేడీ సూపర్ స్టారే కాకుండా ఒక గొప్ప మనసున్న నటి,
రాజకీయ నాయకురాలు, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో ఎమ్మెల్సీగా ఉన్న మా అత్యంత ఆప్తులు విజయశాంతి గారి ఒక బ్లెస్సింగ్ రావడం మీ ఎంటైర్ యూనిట్కి కూడా ఇట్స్ ఏ శుభాభి నందలు తెలుపుతూ ఇట్స్ ఏ గుడ్ బిగినింగ్. అండ్ ఇన్ దిస్ మూవీ డైరెక్షన్ వాణినాథ్ గారికి, యశ్వంత్ గారికి, డైరెక్టర్ అభినయ్ కృష్ణ గారికి, వారి యొక్క జబర్దస్త్ మూవీ మీద కొన్ని చూడడం జరిగింది. అట్లాగే యూనిట్ శ్రీహరి గారికి, డిఓపి గారికి, మ్యూజిక్ డైరెక్టర్ కూడా బాగా అనిపిస్తుంది. వెరీ మూవీ లుక్స్ వెరీ ఇంట్రెస్టింగ్. మా నిజామాబాద్ అమ్మాయి శరణ్య గారికి విష్ ఆల్ ది బెస్ట్. అండ్ రీసెంట్లీ వి సా వన్ మూవీ లెనిన్. రవి పనస గారికి, శ్రీధర్ గారికి, రవి పనస కూడా ఈజ్ ఏ ప్రొడ్యూసర్ మ్యామ్, ఈజ్ ఏ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్ అండ్ బ్రదర్. I think his movie also coming very soon. Wish you all the best, Ravi. And in this couple of occasions, I met the wonderful person, actor Anand Garu. We saw your movie other day, Ma Inti Bangaramlo. At a last movie, what Abhiram movie చూడడం జరిగింది. Politicians-ki we have hectic life. The only way of stress busting, either the politician resort to drinking or other habits. But my habit, I don't drink. All I do, watch movies late night, even sometime సాంగ్స్ కానీ మూవీ కానీ చూడడం. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి శ్రీమతి ఇంటర్వ్యూలు చెప్తూ ఉండే, హౌ డస్ ఈ స్పెండ్ టైం అంటే రాత్రి మూవీ చూస్తూ ఉంటాడని చెప్పి గీతా సోదరి చెప్తూ ఉండే. సో చాలామంది పొలిటీషియన్స్కి వేరే చిరాడట్లు లేని వాళ్ళకి ద బెస్ట్ పాస్ టైమ్ ఈజ్ మూవీ చూడడం. అది మంచి మూవీ వచ్చినప్పుడు చూడాలనిపిస్తుంది. ట్రైలర్ చూస్తే వెరీ ఇంట్రెస్టింగ్ ఉంది. అండ్ మీడియా మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి, మంచి మూవీని ప్రమోట్ చేయాలి, కొత్తగా వచ్చే ఆర్టిస్టులు కూడా ప్రమోట్ చేయాలి. చాలా కష్టపడి మూవీ తీసినారు. ప్రొడ్యూసర్స్ వల్ల నాకు అత్యంత సన్నిహితులు, వాళ్ళ కుటుంబం కూడా, నా అత్యంత సోదరుడైన శ్రీకృష్ణ గారి అబ్బాయి. సో యశ్వంత్, ఐ నో హిమ్ ఫర్ డెకేడ్స్. సో విష్ ఆల్ ద బెస్ట్ అభి, అండ్ విష్ యూ గుడ్ లక్ ఫర్ ఎ గుడ్ మూవీ. అండ్ సమీరా గారికి యువర్ ఫస్ట్ మూవీ, విష్ ఐ థింక్ all of your artists, you are blessed to get such a wonderful artist guidance, and especially our superstar and Vijay Shanti gar blessings raavadam kuda good luck to you, and hope you will become a big star, and wish you all the best for. Thank you for inviting me. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే మరొకసారి మధురా శ్రీధర్ గారిని, రవి పనాస గారిని, శరణ్య ప్రదీప్ గారిని, ఆనంద్ గారిని, అండ్ అలానే మా హీరోయిన్ని, అండ్ అలానే మా డైరెక్టర్ని, డిఓపిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఎస్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, పుట్ యూ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ మోస్ట్ సెలబ్రేటెడ్ తెలుగు యాక్ట్రెస్, మన లేడీ సూపర్ స్టార్, ఎన్నో అద్భుతమైన పాత్రలతో పవర్ఫుల్ క్యారెక్టర్లో మన అందరినీ ఎంతగానో ఎంటర్టైన్ చేసినటువంటి ఆర్ వన్ అండ్ ఓన్లీ విజయ్ శాంతి గారికి సాధారణంగా స్వాగతం పలికేస్తున్నాం. అండ్ అలానే వైష్ణవ్ గారిని, జస్విత గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వాణి గారిని, వాణి శాలిని గారు ఆల్సో టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ కర్మైక్య టీమ్ ఇంకెవరైనా ఉంటే కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి, యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్. And a group picture for media. అండ్ ఇంకొక పిక్చర్ అండి, విజయశాంతి గారు, మధు యాష్కి గారు, ఇద్దరు ప్రొడ్యూసర్లు, హీరోయిన్, డైరెక్టర్ శరణ్య ప్రదీప్ గారు, ఆనంద్ గారు. ఒక్క పిక్చర్ అండి.
ఓకే, ఛానల్స్ కోసం కూడా ఒక గ్రూప్ అండి ప్లీజ్. ఓకే, ఎస్. సో మా విశ్వ నట భారతి జాతీయ ఉత్తమ నటి ఎన్నో పవర్ఫుల్ రోల్స్తో ఎన్నో సంవత్సరాలుగా మనల్ని అలరిస్తూ వస్తున్నటువంటి ఆర్ విజనరీ లీడర్ అండ్ గొప్ప హీరోయిన్, ఎందరికో ఇన్స్పిరేషన్గా నిలిచినటువంటి మా విజయశాంతి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ మా. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చేసిన మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. కర్మఖ్య ట్రైలర్ లాంచ్కి నన్ను ఆహ్వానించారు. జనరల్గా పెద్దగా నేను ఎక్కడికి రాను, మీకు తెలుసు, ట్రైలర్ లాంచ్ కానీ ఆడియో లాంచ్ కానీ. బట్ దిస్ ఫస్ట్ టైం నేను ఈ సినిమాకి రావడం జరిగింది. ఎందుకంటే మధు యాష్కి గారు కానీ డైరెక్టర్ ఆయన కానీ వచ్చి అమ్మ మీరు రావాలి అని అన్నారు. సరే సినిమా పేరేంటంటే ఫస్ట్ నాకు చెప్పింది కామాఖ్య, చాలా పవర్ఫుల్ అమ్మవారు. చాలామంది ఆ గుళ్ళకి వెళ్తూ ఉంటారు, కామాఖ్య గుడికి. ఎందుకంటే అక్కడ ఏది కోరుకున్నా అది జరుగుతుంది అన్నది. పొలిటీషియన్స్ దగ్గర నుంచి, సినిమా వాళ్ళ దగ్గర నుంచి, మామూలు జనరల్గా ప్రజల దగ్గర అందరూ వెళ్తుంటారు. అంటే అంత పవర్ఫుల్ అమ్మవారు. సో నాకు అనిపించింది కామాఖ్య పేరు పెట్టారు, డెఫినెట్గా సినిమా హిట్ అవుతుంది అని అనుకున్నాను నేను. సరే కొన్ని కారణాల వల్ల అది కామాఖ్య కర్మాఖ్య అని పెట్టారు. బట్ అయినా కూడా అమ్మ పేరు ఉంది అక్కడ, డెఫినెట్గా హిట్ అవుతుంది. ఈ మధ్యన డైరెక్టర్లు, చాలామంది డైరెక్టర్లు కొత్త కొత్త సబ్జెక్ట్స్ తోటి ఇండస్ట్రీలోకి వస్తున్నారు. సరే పెద్ద సినిమాలంటే దానికి సపోర్ట్ చేసేవాళ్ళు కానీ మీడియా కానీ హైప్ క్రియేట్ చేయడం అని చేస్తుంటారు. కానీ చిన్న సినిమాలకి కొంత తక్కువ సపోర్ట్ చేస్తుంటారు. కానీ నేను ఒకటే విషయం చెప్పదలుచుకుంది, చిన్న సినిమాల్లోనే దమ్ముంది, సబ్జెక్ట్ ఉంది. ఆ చిన్న సినిమాలు మనం సపోర్ట్ చేయాలి. ఇప్పుడు మేమందరం ఫస్ట్ చిన్న సినిమాల నుంచి స్టార్డమ్కి స్టార్లు అయ్యాం, ప్రతి హీరో కానీ హీరోయిన్లు కానీ. సో చిన్న సినిమాలు అంత మంచి మంచి సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు మనం సపోర్ట్ చేయాలి, ఆ సినిమాని హిట్ చేయాలి. సో మీడియా సోదరులకు కానీ ప్రజలకు కానీ కూడా ఆ బాధ్యత ఉంటుంది. అది నేను కొంచెం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. తర్వాత డైరెక్టర్ వారికి కూడా మీరేం భయపడక్కర్లేదండి, డెఫినెట్గా హిట్ కొడతారు. గుండు కొట్టించుకుంటాను వద్దు, నమ్మకం మీ మీద నమ్మకం పెట్టుకోండి. ఎందుకంటే సినిమాల్లో హిట్స్ ఫ్లాప్స్ అన్నీ ఉంటాయి, అదన్నీ రెండు బ్యాలెన్స్గా తీసుకోవాలి. సో ఈ సినిమా మీరు కష్టపడి మీరు బ్యాక్ బోన్ ఈ సినిమాకి తయారు చేసి ముందుకు తీసుకొచ్చి రేపు జూలై 31 అనుకుంటా జనం ముందుకు తీసుకురాబోతున్నారు. డెఫినెట్గా హిట్ అవుతుంది, ఆ నమ్మకం పెట్టుకోండి, ఏం భయపడక్కర్లేదు. అందరూ సపోర్ట్ చేస్తారు, మీడియా సోదరులు కూడా మీరు కూడా సపోర్ట్ చేస్తారు. కొంచెం బాగా రాయండి. ఫస్ట్ డేనే మిగతా ఎవరెవరో ఏదో చెప్పారని కాదు, మీరెంత సపోర్ట్ చేస్తే ఆ చిన్న సినిమాలు నిలబడతాయి. అది నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే చాలా కష్టపడి తీస్తారండి వాళ్ళు, ఎక్కడెక్కడో అప్పులు తీసుకొచ్చి ఎంతో నమ్మకంతో ఆ సినిమాలు తీసినప్పుడు అది ఏదైనా డిస్టర్బ్ అయిందంటే మొత్తం ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ జీవితాలు నాశనం అయిపోతాయి. అది జరగకూడదు. పెద్ద హీరోలు పెద్ద డైరెక్టర్లు ఓకే, ఆ కష్టాలని దాటుకుని వచ్చేసారు. కానీ చిన్న సినిమాలు ఫస్ట్ స్టెప్లో ఉన్నప్పుడు వాళ్ళకి మీరు సపోర్ట్ చేయాలి. ఈ సినిమా బాగుందని ఎక్కువ మీరు పబ్లిసిటీ తీసుకెళ్తే వాళ్ళ జీవితాలు మీరు నిలబెట్టిన వాళ్ళు అవుతాం. అంటే ఇంకా కొత్త కొత్త లైన్తో ముందుకు వస్తారండి, అది మీరు ప్రోత్సహించాలని మీకు తెలియజేసుకుంటున్నాను నేను. అండ్ హీరోయిన్ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ఓకే, కన్నడ అమ్మాయి అనుకుంటా. సో హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్ అనుకుంటున్నాను నేను. ఓకే, బాగా చేసింది. అండ్ కొత్త హీరోయిన్. ఈ మధ్యన హీరోయిన్లు అందరూ చాలామంది అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నారు, తెలుగు మాత్రం అద్భుతంగా మాట్లాడుతున్నారు. నిజంగా గుడ్. అంటే మా తెలుగు భాషకి వాళ్ళు ఇచ్చే ప్రాధాన్యత, ఆ గౌరవం, నిజంగా వాళ్ళందరినీ హీరోయిన్లు అభినందించాలి నేను. తెలుగు అనేది అంత గొప్ప భాష. అదేవిధంగా ఇండస్ట్రీ కూడా ఎంతోమంది అప్లిఫ్ట్ ఇచ్చింది. హీరోయిన్లు ఎంతోమంది పెద్ద పెద్ద హీరోయిన్లు అయ్యారు. తమిళనాడు నుంచి కావచ్చు, కర్ణాటక నుంచి కావచ్చు, కేరళ నుంచి కావచ్చు, లేదా నార్త్ నుంచి కావచ్చు, ఎక్కడి నుంచి వచ్చిన హీరోయిన్లకి మన తెలుగు ఇండస్ట్రీ ఎప్పుడు సపోర్ట్ ఇచ్చింది, పైకి తీసుకొచ్చింది. మిగతాది వారు ఎన్నుకున్న సినిమాలను బట్టి ఉంటుంది,
పర్ఫెక్ట్గా వాళ్ళు ఏ రకంగా యాక్ట్ చేయాలో నేర్చుకోవాలో ఇంకా వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. సో ఎనీవే ఆల్ ద బెస్ట్ అమ్మా, డూ యర్ బెస్ట్. ఓకే. అండ్ ఈ సినిమా మ్యూజిక్ చెప్పాలంటే బాగుంది. ఏదో సినిమా ట్రైలర్ లాంచ్ చేసినప్పుడు ఆ మ్యూజిక్ ఏదో ఒక వైబ్రేషన్ ఉంది, నాకు ఎందుకో తెలియట్లేదు, అది రోమాలని నిక్కపుడుచుకుని ఉన్నాయి నాకు. సో ఐ థింక్ మ్యూజిక్ కూడా బాగున్నట్టుంది. అండ్ డిఓపి గారు అందంగా చూపించారు, ఆర్టిస్టులు మంచి మంచి ఆర్టిస్టులు పడ్డారు ఈ సినిమాలో. அண்ட் ஆனந்த் காரு ஐ திங்க் நீங்கள் என்னோட நிறைய படங்கள் நடிச்சிருக்கிறீங்க, 3 படங்கள் நடிச்சிருக்கிறீங்க అండ్ రీసెంట్గాவும் నడిచిరుக்கிறீங்க అర్జున్ సన్నా వైజయంతి. సో ఆ సినిమాలో కూడా వారు నాతో నటించారు. మంచి మనిషి అండ్ మంచి ఆర్టిస్ట్ అయ్యేవారు. అండ్ వారికి నా అభినందనలు, ఆల్ ది బెస్ట్. ఇంకా సక్సెస్ మీట్లు కూడా రావాలి. ఓకే, ఐ డోంట్ అండ్ సో అండ్ డిఓపి గారు కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్లు కూడా బాగా ఖర్చు పెట్టినట్టున్నారు, బాగా పెట్టారా ఫుల్గా. సో వారి ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఎనీవే ఆల్ ద బెస్ట్ అండి. అండ్ అభినయ శరణ్య, సో తెలంగాణ బిడ్డ. ఎనీవే ఆల్ ద బెస్ట్ అమ్మా. చూసాను ఈ సినిమాలు కూడా బాగా చేసావు, గాడ్ బ్లెస్ యూ. అండ్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకంతా మీడియా మీ చేతుల్లో ఉంది, ఈ సినిమాని హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రజలందరికీ కూడా తప్పకుండా థియేటర్కి రండి. ఓటీటీలోకి వస్తుంది ఓకే, కానీ థియేటర్లో చూస్తే ఆ థ్రిల్లే వేరు, ఇది ఒక థ్రిల్ ఫిల్మ్లా ఉంది అది. సో డెఫినెట్గా చూస్తే మీరు ఆనందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జూలై 31 థియేటర్లు రావాల్సిన కోరుకుంటూ, నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ విజయశాంతి గారు. అండ్ మా సైడ్ నుంచి ఒక క్వశ్చన్, మళ్ళీ మిమ్మల్ని ఏ సినిమా ద్వారా తెర మీద చూడబోతూ ఉన్నాము? మళ్ళీయా? అది ఏమన్నా చెప్పలేను నేను, ఎందుకంటే సబ్జెక్ట్లో అలా ఉండాలి, క్యారెక్టర్ బాగుండాలి. ఓకే, మీకు ఎలాంటి పాత్ర పడాలి అనుకుంటున్నారు? ఐ థింక్ మీరు చెయ్యని పాత్ర లేదు, మీరు చూడని హీరో లేదు, మీరు చెయ్యని స్టెప్పులు లేవు, స్వాగ్ లేదు, డైలాగ్ డెలివరీ లేదు. అంటే ఇక్కడే మీరు ఏమైనా కమిట్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నారా? ప్రస్తుతానికి ఏం ఆలోచన లేదు, పొలిటికల్ దీంట్లో ఉన్నాం కాబట్టి చూద్దాం ఇన్ ఫ్యూచర్, లెట్స్ సీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అండ్ ఇంకొక పిక్చర్ అండి, ప్రొడ్యూసర్స్, హీరోయిన్, మా ఇద్దరు గెస్ట్లు అండ్ అలానే డైరెక్టర్, ఒక గ్రూప్ పిక్చర్ అండి ప్లీజ్. ఇద్దరు ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్, మా ఇద్దరు గెస్ట్లు, ఒక గ్రూప్ పిక్చర్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మధు యాష్కి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అండ్ ఇంకొక పిక్చర్ మా రవి పనాసా గారితో స్పెషల్ ఫోటో. మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మధు యాష్కి గౌడ్ గారికి అండ్ అలానే మా లేడీ సూపర్ స్టార్ విజయ్ శాంతి గారికి. అండ్ వీ హ్యావ్ ఎ Q&A సెషన్ విత్ మీడియా. మా డిఓపిని, డైరెక్టర్ని, ఇద్దరు ప్రొడ్యూసర్స్ని, ఆనంద్ గారిని అండ్ అలానే సమైరా గారిని, శరణ్య ప్రదీప్ గారిని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నామండి. చైర్స్ వేసేయండి అమ్మా. ఆనంద్ గారు, శరణ్య ప్రదీప్ గారు, సమైరా గారు, మా ఇద్దరు ప్రొడ్యూసర్లు అండ్ అలానే మా డైరెక్టర్ అభి గారు వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫర్ Q&A సెషన్. హలో.
అదిరే అభి గారు లేరా? డైరెక్టర్ గారు వచ్చారు. డైరెక్టర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్. ట్రైలర్ చాలా బాగుందండి యాక్చువల్గా. థ్యాంక్ యూ తారక్. యా అంటే ఇంకా 1 వీక్లోనే రిలీజ్ పెట్టుకున్నా కానీ మంచి ట్రైలర్ అయితే వచ్చింది. సో అంటే ట్రైలర్ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది కదా ఒక సినిమాకు బజ్ కానీ లేదా ఏదైనా కూడా. సో బట్ మాకందరికీ కూడా కామాఖ్య అనేది రిజిస్టర్ అయిపోయింది మైండ్లో. బట్ ఫస్ట్ కర్మాఖ్య అని వినగానే తప్పు రాశారు అనుకున్నాం కానీ బట్ తర్వాత అర్థమైంది ఏంటి చాలా సినిమాలు మారుతున్నాయి. సో మీ విషయానికి వచ్చేసరికి మీ వర్షన్ ఏంటి మరి? చెప్పలేము కొన్ని, బట్ అంటే జనరల్గా సెన్సార్ బోర్డు దగ్గర ప్రాబ్లం కదా అదైనా లేకపోతే మీకు అదర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చినాయా? టెంపుల్ నుంచి ఏమన్నా వచ్చిందా? లేదు టెంపుల్ దగ్గర దాకా పోలేదు, బట్ ఇక్కడే మనకు చిన్న ఆబ్లిగేషన్ వల్ల కొన్ని కారణాల వల్ల ఓకే మార్చుకోవాల్సి వచ్చింది. అయితే మీరు ఈ మధ్యన చిన్న సినిమాలు చాలా వస్తున్నాయి. బట్ ఏదైనా కూడా చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా కంటెంట్ ఉంటేనే అది బజ్ క్రియేట్ చేసుకుంటుంది. ఒకసారి ఒక షో పడిన తర్వాత కంటెంట్ ఉందంటే ఖచ్చితంగా జనాలు నిలబెడతారు. బట్ దానికోసం అంటే ఈ మధ్యన చూస్తున్నాము డైరెక్టర్స్ ఛాలెంజెస్ చేయడం, అది చేస్తా ఇది చేస్తానని మీరేం గుండు కొట్టించుకుంటున్నా అంత అవసరం లేదు కదా. కంటెంట్ సినిమాలో ఉన్న కంటెంట్ ఖచ్చితంగా అదే రీచ్ అవుతుంది, అదే తీసుకొస్తుంది కదా. ఇన్నాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారు, మరి మీరు ఛాలెంజ్ చేయాల్సిన అవసరం ఏంటి అసలు? లేదు ఛాలెంజ్ కాదు నేను అనేది, మేబీ వేరేలాగా డెలివర్ అయిందో ఏమో తెలియదు కానీ నేను ఛాలెంజ్ చేస్తూ అన్నట్టు కాదు. నేను 2 మాటలు చెప్పాను. ఒకవేళ మంచి టాక్ రాకపోతే నేను చేసింది బాగాలేదు అంటే అప్పుడు గుండు కొట్టించుకుంటాను. దట్ బికాజ్ నేను రాంగ్గా సినిమా తీస్తే నాకు పనిష్మెంట్ వేసుకుంటున్నానని చెప్పాను తప్ప ఐ ఛాలెంజ్ నేను కొడతాను లేకపోతే అనేది ఛాలెంజ్ లాగా కాదు. నాకు నేను వేసుకునే పనిష్మెంట్ లాగా చెప్పాను ఒకవేళ నేను అనుకున్నది సక్సెస్ కాకపోతే. బట్ కాకపోతే ఓ సినిమా సక్సెస్ అవ్వడానికి కంటెంట్ ఒకటే కాదు కదండి. కొన్ని సినిమాలు కంటెంట్ బాగున్నా కూడా అది వచ్చిన టైం ఫ్రేమ్ కావచ్చు, రకరకాల కారణాలు ఉంటాయి కదా. బట్ దీని వరకు అయితే మీకు ఆ ప్రాబ్లం లేదని అనిపిస్తుంది, ఎందుకంటే ఒక విబ్రేషన్ అయితే ఉంది. హోప్ఫుల్లీ బ్రో, ఎందుకంటే నాకు కూడా అంటే బాగుందా లేదా అనేది మీరు చెప్తే నాకు అర్థమైపోతుంది. ఆడియన్స్ ఎలాగో చూసి వాళ్ళ సైడ్ నుంచి వచ్చే రిజల్ట్ వస్తుంది. బట్ మీరు చెప్పినప్పుడు నాకు ఇంకొంచెం దగ్గరగా ఉంటారు కాబట్టి కలుస్తాము, మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి తొందరగా కన్వే అవుతుంది. సో మీరు చెప్పిన తర్వాత నేను ఐ విల్ టేక్ ఏ కాల్ దెన్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ తారక్. శరణ్య గారు హాయ్ అండి. చాలా కాలం తర్వాత మీకు అంటే కొంచెం పొటెన్షియల్ ఉన్న క్యారెక్టర్ పడినట్టుంది. అంటే ఇంతకు ముందంతా కూడా ఒక 4-3 సినిమాలు చూసుకుంటే గత ఎక్కువ కదిలే అవకాశం కూడా లేకుండా చేస్తున్నారు. అంటే మీరు చెప్పిన తర్వాత మేము మార్చడానికి ఏం లేదు. ఓకే యా అంటే ఈ సినిమాలో ఎస్పెషల్ ఏంటంటే హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్ము, దాంతోపాటు హీరోయిన్తో పాటు త్రూ అవుట్ ఉన్న క్యారెక్టర్ అంటే చాలా అంటే ఛాలెంజెస్ ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటుంది కదా. సో మరి ఈ సినిమా మీరు అంటే కర్మాఖ్య అనే సినిమా యాక్సెప్ట్ చేయాలనుకున్నప్పుడు వాట్ ఈస్ ద రీజన్? ఒకటి అభి గారు, రెండోది ఆబ్వియస్లీ నాకు క్యారెక్టర్ చాలా నచ్చింది. అండ్ ఏ ఆర్టిస్ట్ అయినా కొత్తగా చేయాలి, నెక్స్ట్ ఒప్పుకునే సినిమాలో క్యారెక్టర్ కొత్తగా ఉండాలి అని వెయిట్ చేస్తారు. సో అలాగే నేను కూడా వెయిట్ చేశాను. అభి గారి కాల్ వచ్చింది, నరేషన్ విన్నాను, ఐ లైక్డ్ ఇట్. అందుకే అంటే మీకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి? బట్ అంటే ఇప్పుడు జస్ట్ ఎవరో చెప్పారని చేసాం కదా, బట్ మనకు ఒక పర్సనల్ కనెక్షన్ ఉంటుంది కదా సినిమాతోటి. మీకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ అంటే ఏం చెప్తారు? సినిమా ఆర్టిస్ట్గా నేను ఛాలెంజింగ్ ఫీల్ అయినాను క్యారెక్టర్. సో చెయ్యాలి అనిపించింది విన్నప్పుడే. ఓకే ఇది నాకు కొత్త క్యారెక్టర్, నేను ఇప్పటివరకు చేయలేదు, మనం చేద్దాం అనిపించింది. సో ఎంబటే ఓకే చేసేసుకున్నా. ఆనంద్ గారు, ఈ మధ్యన మీరు చేస్తున్న సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్స్ కొడుతున్నాయి కదా.
సో ఏంటి ఏమన్నా పూజలు ఏమైనా చేయించారు గట్టిగా? అవునండి, రేపు యాక్చువల్గా కామాకి వెళ్తున్నాను. రేపు మార్నింగ్ నేను, ఎందుకంటే ఇంతవరకు గుప్త నవరాత్రి జరిగింది, చాలా రష్గా ఉంటుందని కరెక్ట్గా అది సెట్ అయింది. ఈరోజు ఇది ఈ పిక్చర్ రిలీజ్ ముందు కామాకి వెళ్ళాలని నేను చాలా రోజుగా కోరుకుంటున్నాను. రేపు కామాకి వెళ్తున్నాను. రేపు వెళ్తున్నారు, బట్ ఇంతకుముందు మీరు చేసిన 2-3 సినిమాలు కూడా హిట్లు అయికొట్టినాయి కదా. ఆ వరుసలో ఇది కూడా పూజ ఏదో చేయించారు, ఆ వరుసలో ఇది కూడా ఉంటుంది హిట్గా. సో డెఫినెట్గా హిట్ అవుతుందని నాకు చాలా నమ్మకం ఉంది. అండ్ కామాఖ్య వెళ్ళి అక్కడ ప్రే చేస్తాను, హిట్ అయితే మళ్ళీ వస్తున్నానని అభిని తీసుకొని. మేబీ ద హోల్ గ్రూప్ విల్ గో. ఆ వైపు అయితే కనిపిస్తుంది సినిమాలో. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో నైస్ ఆఫ్ యూ అండి. అభి గారు, ఈ ఫస్ట్ హలో చెప్పండి. దర్శకుడిగా తొలి అడుగులు వేస్తున్న టైంలోనే బ్యాక్ మైథాలజీ సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అది ప్లాన్గా ఏం కాదు, కోఇన్సిడెన్సే అది. ఫస్ట్ మూవీ కూడా చిన్న మైథాలజికల్ టచ్ ఉండడం అనేది, అండ్ సెకండ్ మూవీ అమ్మవారి రిలేటెడ్ టాపిక్ ఉండడం అనేది కోఇన్సిడెన్సే, కానీ ప్లాన్డ్గా ఇలా చేస్తే వర్కౌట్ అవుతుంది అన్నట్టు కాదు. నాకు ఈ సబ్జెక్ట్ బాగా ఇష్టం అండి. నాకు అంటే ఒక థ్రిల్లర్ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ కానీ ఇలాంటివి చూడాలంటే నేను చాలా ఎక్సైట్ అవుతాను. సో కామెడీ ఎలాగో మేము రెగ్యులర్గా చేస్తుంటాం కాబట్టి నేను కామెడీ కంటే ఎక్కువ థ్రిల్లర్ మూవీస్ చూడాలనుకుంటాను. సో అదే ఎక్స్పీరియన్స్ ఆడియన్స్కి నేను ఒక సినిమా చేసి థ్రిల్లర్ మూవీ చేయాలనుకున్నప్పుడు నాకు ఈ కాన్సెప్ట్ బాగా అనిపించింది కాబట్టి అలా కుదిరింది, అంతే తప్ప ప్లాన్డ్గా ఏం కాదు. థియేట్రికల్ ప్రాజెక్టు, ఫస్ట్ థియేట్రికల్ ప్రాజెక్ట్. సో చాలా ఏళ్ళ నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు. సో ఈ బడ్జెట్ కన్స్ట్రెంట్స్ విషయంలో కావచ్చు, మార్కెటింగ్ విషయంలో కావచ్చు, ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? అంటే ఈ సినిమాకి చూస్తుంటే ఓటీటీ అదే అయిపోయినట్టు కనిపిస్తుంది. అవునండి. సో ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? నాకు ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా మళ్ళీ ఒక కొత్త డైరెక్టర్గా ఫస్ట్ ఇప్పుడిప్పుడే హైదరాబాద్లోకి వచ్చి ట్రై చేస్తున్న స్ట్రగుల్స్ నేను చాలా ఫేస్ చేశాను. పాయింట్ ఏంటంటే డైరెక్టర్గా మేబీ నువ్వు యాక్టర్ కదా, నువ్వు డైరెక్షన్ చేయడం ఏంటి, నీకు చేయడం అంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉంది అంటే, నేను రాజమౌళి గారి దగ్గర వర్క్ చేశాను అనేది చాలామందికి తెలియదు కాబట్టి, యాక్టర్ కదా నువ్వు డైరెక్షన్ చేయడం ఏంటి అనే క్వశ్చన్ నుంచి స్టార్ట్ అయింది. సో అలా వాళ్ళకి నమ్మకం కలిగేలా నేను చేసి, నేను కార్పొరేట్ స్టైల్లో వర్క్ చేశాను కాబట్టి బడ్జెట్ ఎంత అనుకున్నామో అంతలోనే ఉండేలాగా, ఎందుకంటే నేను సంపాదించిన, ప్రొడ్యూసర్ సంపాదించిన కష్టపడితేనే వచ్చేది. సో వాళ్ళ డబ్బు నా సొంత డబ్బు అనుకున్నట్టుగానే లిమిటెడ్గా ఎక్కడ అవసరమో అక్కడే ఖర్చు పెట్టించి, ఎక్కడ అవసరం లేదు అక్కడ వద్దని చెప్పేసి, సో చాలా అనుకున్న బడ్జెట్లోనే అనుకున్న టైం లైన్స్లోనే ఫినిష్ చేయాలనేది ప్లాన్. అది నాకు కొంచెం ఆ డిసిప్లిన్ బాగా అలవాటు కాబట్టి ఇక్కడ కూడా అలాగే అలవాటు చేసి సినిమాని అనుకున్న టైంలోనే ఫినిష్ చేశాను. మీకు ప్రభాస్ గారితో కూడా మంచి ర్యాప్ ఉంది కదా, మీ సినిమాల ప్రమోషన్ విషయంలో ఆయన ఏమన్నా? అది నాకు ఏంటంటే ఇబ్బంది కొంచెం, నాకు ప్రభాస్ గారిని అడగాలన్నా, అనిల్ రావిపూడి గారిని అడగాలన్నా, వీళ్ళందరూ నాకు బాగా తెలిసిన వాళ్ళైనా కూడా అడిగి ఇబ్బంది పెట్టడం అనేది, అంటే అడిగితేనే వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఎవరైనా సరే, కానీ నాకు కొంచెం మొహమాటం, వెళ్ళి అడిగితే ఇబ్బంది పడతారేమో, వాళ్ళకి చేయడం ఇష్టం లేకపోతే మళ్ళీ నో చెప్పడం ఎందుకు అనేది. కాకపోతే వాళ్ళ సపోర్ట్ ఉంటుందని, వాళ్ళ ఫ్యాన్స్ సపోర్టు, వాళ్ళ సపోర్ట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. శరణ్య గారు, సో అంటే బేసిక్గా ఒక సినిమా హిట్ అయ్యి, ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ హిట్ అయిన తర్వాత సో వచ్చే ప్రతి సినిమాలో కూడా ఏదో రకంగా కనిపిస్తూ ఉంటారు ఆర్టిస్టులు. బట్ మీ ప్రొఫైల్ చూస్తే చాలా సెలెక్టెడ్గా వెళ్తున్నారా, లేదా ఆ అవకాశాలు మాత్రమే వస్తున్నాయి? దాని గురించి ఏం చెప్తారు? సెలెక్టెడ్గానే వెళ్తున్నాను. చేసినవే చేస్తూ ఉంటే నేనైనా బోర్ అయిపోతుంటా, చూసేవాళ్ళైనా బోర్ అయిపోతారు. సో ముందు మనం చేసేది మనకి ఇష్టం అనిపివ్వాలి, నచ్చాలి. అప్పుడు మనం హ్యాపీగా చేస్తాము, చేసే పని 100% మనం జస్టిఫై చేయగలుగుతాము, మనల్ని మనం 100% పెట్టగలుగుతాం ఆ వర్క్లో. సో ఆబ్వియస్గా నాకు నచ్చిన క్యారెక్టర్స్ చేయాలి అనే సెలెక్టెడ్గానే వెళ్తున్నా. అంటే హీరోయిన్ది ఒక నిమిషం హీరోయిన్ది మీది ఒక సాంగ్ చూసాము. సో ఆ సాంగ్లో బ్యాక్ వాల్ మీద కొన్ని నేమ్స్ ఉన్నాయి, దాంట్లో హైలైట్ అయ్యింది పీకే అండ్ బాబు అని చెప్పి. సో ఏంటి, ఎవరు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాను, ఎవరు మహేష్? మామూలు చందు ఈ క్వశ్చన్ అసలు అంటే కొన్ని అవుట్ ఆఫ్ ద బ్లూ క్వశ్చన్స్ వస్తుంటాయి. అబ్జర్వేషన్, మామూలు అబ్జర్వేషన్ కాదు నీది. నువ్వే ఫ్యాన్ అయినట్టు నువ్వు, అందుకే నీకు అనిపించింది అది. యాక్చువల్గా సినిమాలో హీరోయిన్ పేరు అండ్ అమ్మాయి పేరు, ఇద్దరు పేర్లు
పి అండ్ కేతో స్టార్ట్ అవుతాయి కాబట్టి అలా సింక్ అయింది. బట్ మీరు అలా తీసుకున్నా ఓకే మాకు. అట్లయినా అంతేనా, లేకపోతే హీరోయిన్స్ ఏమన్నా ఒకరిని మహేష్ బాబు ఫ్యాన్, ఒకరిని పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అలా చూపిస్తున్నారు? అట్లా అనుకుంటున్నారా? సరే మీరు అనుకోండి, మాకే ఆ థియేటర్లో చూసిన తర్వాత యూ విల్ గెట్ ద ఆన్సర్. డన్ డన్, ఆల్ ది బెస్ట్. అభి గారు, యా సో అంటే ఇలాంటి స్టోరీ చేసేటప్పుడు ఇప్పుడు మీరు స్టార్టింగ్ చూపించేటప్పుడు ఇలాంటి ప్లేస్లో ఇలా జరిగింది అని చెప్పి చూపించారు. Right. సో వన్స్ మీ స్టోరీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీరు దీని గురించి ఎంతో కొంత రీసెర్చ్ అయితే చేసి ఉంటారు కదా. సో రియల్ ఇన్సిడెంట్స్లో నుంచి కొంత ఫిక్షన్ ఉందా? సో ఈ సర్చింగ్లో మీకు కొన్ని ఏమన్నా థ్రిల్లింగ్ అనిపించిన ఎలిమెంట్స్ అంటే ఏం చెప్తారు స్టోరీ? ఓ డెఫినెట్లీ అండి. నేను ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్స్ గురించి విన్నానో నాకు అంటే ఇలా ఈ జనరేషన్లో కూడా ఇలా ఆలోచించే వాళ్ళు ఇంకా ఉన్నారా? అంటే మనకు ఇంత అప్డేటెడ్గా పక్క ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, టీవీ అన్నిట్లో ఎంత అప్డేట్ అవుతూ ఉంటాం, కానీ కొంతమంది కొన్ని నమ్మకాలు పెట్టేసుకొని కొన్ని జరుగుతూ ఉంటాయి కదా, వాటి గురించి విన్నప్పుడు థ్రిల్లింగ్ అనిపించింది. అక్కడ ఏం జరిగిందనేది మనం ప్రత్యక్షంగా అక్కడ ఉండి చూడలేకపోయినా అక్కడ ఏమైందో అని ఊహించుకోగలిగడమే ఒక డైరెక్టర్ కెపాసిటీ. సో నేను అలాంటి సిచ్యువేషన్ ఇలా ఉంటే ఎలా ఉంటుంది అనేది ఒకటి స్టోరీ రాసుకొని ఈ సినిమాగా తీశాను. అంటే మీరు ఎప్పుడు జాబ్ చేస్తూనే సైమల్టేనియస్గా సినిమా కానీ డైరెక్షన్ కానీ ఎప్పుడు చేస్తుంటారు. లాస్ట్ మూవీలో కూడా అదే చెప్పారు. సో ఇప్పుడు కంటిన్యూగా జాబ్ చేస్తూనే డైరెక్షన్ చేస్తున్నారు? లేదండి, నేను జాబ్ వదిలేసి కంప్లీట్గా సినిమాలపైనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇన్ని రోజులు ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుందని జాబ్ చేశాను, కానీ ఇక్కడ నుంచి నాకు జేబ్ సాటిస్ఫాక్షన్ కంటే జాబ్ సాటిస్ఫాక్షన్ కోసమని కంప్లీట్ హిట్ వచ్చేసాను ఇప్పుడు. ప్రొడ్యూసర్ గారు, ట్రైలర్ బాగుందండి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సో భారీగా ఖర్చు పెట్టినట్టుంది. ఏ నమ్మకంతో ఇంత ఖర్చు చేశారు? ఏం లేదండి, అభి గారి నరేషన్, కంటెంట్ అండ్ స్క్రీన్ ప్లే, అదొక్కటే చెప్పగలుగుతాను. మీరు అందరికీ, ప్రజలందరికీ, ఆడియన్స్ అందరికీ నచ్చుతుంది మూవీ. డెఫినెట్గా థియేటర్స్లోనే చూస్తే బాగుంటుంది. అంటే ఈ కథలో ఏంటి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన విషయాలు ఏంటండి? ఆబ్వియస్లీ అండి, నేను డివోషనల్ పర్సన్. కామాఖ్యాదేవి యాక్చువల్గా మీకు తెలిసిందే కదా, టైటిల్ చేంజ్ అయింది. బట్ అదొకటి. అండ్ ఆల్సో అభి గారి నరేషన్ స్కిల్స్ చాలా బాగుంటాయి, అండ్ ద స్క్రీన్ ప్లే అండ్ ఎవ్రీథింగ్. ఇంకొకటి మెయిన్ పాయింట్ ఇందాక చెప్దాం అనుకున్నాను, బడ్జెట్లో ఎంత అయిందో అంతలోనే చేయాలంటే అభినయ్ గారి డైరెక్షనే ఉంటుందండి. ఇదైతే ఐ కెన్ అష్యూర్ యూ, బికాస్ హీ హాస్ టేకెన్ కేర్ ఎవ్రీథింగ్. అసలుకి నేను చిన్న ప్రొడ్యూసర్, యాక్చువల్లీ ఐమ్ జస్ట్ 21 years, బట్ చెప్పాలంటే హీస్ బీన్ టోటలీ గైడింగ్ మీ త్రూ అవుట్. ఈయన అభినయ కృష్ణ గారు, శ్రీహరి బ్రదర్ చాలా చేసినారు మాకు. బికాస్ ఆఫ్ దెమ్ వీఆర్ హియర్ అండ్ ద హోల్ టీమ్ టు. అంటే ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ కదా, ఎలాంటి ఛాలెంజెస్ వచ్చాయండి? ఛాలెంజెస్ అంటే అండి, హెక్టిక్ కాల్స్ చెప్పాలంటే, కొంచెం హ్యాండిల్ చేయడము అవన్నిట్లో, నెగోషియేషన్స్. ఐఎమ్ జస్ట్ లర్నింగ్ యాక్చువల్లీ సో అదొకటి ఉంది. అండ్ ఆల్సో చెప్పడం మర్చిపోయి, ఈ బిజినెస్ ఇవన్నీ కాకుండా, ప్రొడక్షన్ ఖర్చులు కాకుండా చెప్పాలంటే, మాకు ఒక డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడుండే. బేసికల్గా మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే, టర్మ్స్ అండ్ నెగోషియేషన్స్ కుదరలేదు వాళ్ళతోని. కుదరకపోతే మమ్మల్ని కాదని పోతే మేము ఇట్లా నెగిటివ్ రివ్యూస్, పెయిడ్ రివ్యూస్ చేపిస్తాం ఇలా అని అన్నారు. బట్ లక్కీలీ మాకు ఏషియన్ సునీల్ నారాయణ గారు అండ్ రామవీర్ రెడ్డి డిస్ట్రిబ్యూటర్ గారు వచ్చి మాకు చాలా సపోర్ట్ ఇచ్చినారు. ఐఎమ్ యాక్చువల్లీ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. చాలా వెరీ థ్యాంక్ఫుల్ అండి ఫర్ దెమ్. దే హ్యావ్ హెల్ప్ మీ అరౌండ్. అడ్వాన్స్ కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అభి గారు సార్, ఇదే సేమ్ డేట్కి ఒక 4 ఇంకా సినిమాలు వస్తున్నాయి కదా, అవును. ఇబ్బంది కదా, ఎందుకంటే అంత కొత్త వాళ్ళు. ఇప్పుడు వస్తున్న దీనికి ముందు రోజు మన మహేష్ బాబు గారు మేనల్లుడి సినిమా కూడా వస్తుంది. సో మీకు థియేటర్లు ప్రాబ్లం లేకపోయినా ఆడియన్స్ పరంగా చూడటానికంటే మొత్తం 4-5 సినిమాలు వస్తే ఎట్లా చూస్తారు దీన్ని? అది ఒకటి నేను కూడా ఆలోచించానండి దీని గురించి. కాకపోతే ఏంటంటే, ఏ వారానికి ఆ వారం ఇలాంటి కాంపిటీషనే ఉంది ఇప్పుడు ఇండస్ట్రీలో. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అన్నీ ఇప్పుడు నెక్స్ట్ మంత్ అయితే ఇంకా పెద్ద పెద్ద హీరోల సినిమాలు అన్నీ వచ్చేస్తున్నాయి. సో మాకేంటంటే ఒకటే కాన్ఫిడెన్స్, కంటెంట్ నచ్చితే ఒక చూసిన నలుగురు బయటకు వెళ్ళి బాగుందిరా సినిమా అని చెప్తే, చిన్న రీసెంట్ ఎగ్జాంపుల్స్, బ్లాస్ట్, అభిరామి గారు చేసిన సినిమానే బ్లాస్ట్, అది చాలా బాగుందని టాక్ వచ్చి థియేటర్స్కి వెళ్ళి చూసారు. నాకు జిమ్లో ఒక ఫ్రెండ్ చెప్పాడు సినిమా భలే ఉంది అంటే అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ ఎక్కడనో ఎవరో వచ్చి బాగుంది సినిమా అంటే దాని మీద పాజిటివ్ ఇది పెరుగుతుంది కదా. సో అలా మా సినిమా గురించి బయటకు వచ్చిన తర్వాత డెఫినెట్గా ఒక పాజిటివ్ రివ్యూస్ కానీ, పాజిటివ్ వైబ్ కానీ
టాక్ కానీ వెళ్తుంది అనేది కాన్ఫిడెంట్గా ఉండి ఆ కాన్ఫిడెన్స్తోనే వచ్చాం. మీరు చెప్తున్నట్టు బ్లాస్ట్ సినిమా బాగుంది, కాకపోతే ఏంటంటే థియేటర్ల కంటే ఓటీటీలోకి వచ్చాక ఆడియన్స్ బాగా చూడటం జరిగింది. 2 రకాలుగా జరిగింది. అంటే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను నేను, అబ్సెషన్ అనే సినిమా గురించి. హాలీవుడ్ మూవీ, అసలు ఆ సినిమా ఒక్క పోస్టర్ కూడా థియేటర్లో తప్ప బయట ఎక్కడ వాల్ పోస్టర్ లేదండి. అండ్ చాలా తక్కువ మందికి ఆ సినిమా గురించి తెలుసు, కానీ థియేటర్లోకి వెళ్ళి చూస్తే హాల్ ఫుల్ ఉంది. అది మౌత్ పబ్లిసిటీ ద్వారా యూఎస్లో హిట్ అయిన ఒక సినిమా గురించి ఇక్కడ థియేటర్కి వచ్చి ఫుల్గా చూస్తూ అందరు జనాలు ఎంజాయ్ చేస్తున్నారంటే దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద కంటెంట్ విచ్ ఈస్ గుడ్. సో అది పబ్లిసిటీ ఎలా ఉంది ఏంటి అనేది పక్కన పెడితే కంటెంట్ బాగుందంటే డెఫినెట్గా సినిమాని ఆదరిస్తారు, చూస్తారనే ఒక నమ్మకంతో ఇంకా అమ్మవారి ఆశీస్సుల కోసం వెయిట్ చేస్తున్నాం అంతే. మల్టీ లాంగ్వేజ్ రిలీజా? లేదు, ప్రస్తుతానికి ఓన్లీ తెలుగు చేస్తాం. ఎందుకు అంటే ఎవరైనా సరే ఒకసారి తీస్తే మిగతా అన్ని లాంగ్వేజ్ చేసుకోవాలి, కొంతవరకు బెనిఫిట్ అవుతుందని చూస్తుంటారు కదా. మీరు కామాఖ్య అంటే మొత్తం మనకి యూనివర్సల్గా ఉన్నటువంటి గాడ్. సో అలాంటి టైంలో రిలీజ్ చేసుకుంటే మీకు కొంత బెనిఫిట్ అయ్యేది కదా సార్. ఇప్పుడే అడిగారు మీరు 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయని చెప్పి. అంటే నేను తెలుగులో 4 అవుతున్నాయి, మిగతా లేదు అదే చెప్తున్నా. అంటే తెలుగులో మనం తెలుగు వాళ్ళు అయ్యి ఉండే 4 సినిమాల కాంపిటీషన్ కొట్టుకోవాలని చెప్పి నానా ప్రయత్నాలు చేస్తున్నాము. ఇంకా వేరే లాంగ్వేజ్కి వెళ్ళి మనకు తెలియని ఏరియాలో చేయడం అనేది మా ప్రొడ్యూసర్స్ కూడా కొత్త వాళ్ళు కాబట్టి ఒకసారి టాక్ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళ దగ్గర నుంచే మనకు పిలుపు వస్తుందని ఒక నమ్మకంతో ఉన్నాము, అందుకనే చేయలేదు. బట్ డెఫినెట్గా వేరే లాంగ్వేజెస్ వాళ్ళని కూడా ఇది లాగుతుందండి. ప్రొడ్యూసర్ గారు, మిమ్మల్ని బెదిరించినటువంటి ఆ డిస్ట్రిబ్యూటర్ ఎవరండి? కొన్ని రీజన్ చెప్పొద్దు అండి, కొన్ని రీజన్స్ వల్ల మీకు తెలిసిందే కదా, మాకు ఎఫెక్ట్ అవ్వద్దు. మా చిన్న సినిమా మీరు ఇలా చెప్తారు, కాకపోతే పబ్లిసిటీ స్టంట్ అంటారు, లేకపోతే ఏదో ఇంకో మాట చెప్తుంటారు. లేదండి, అంటే ఓపెన్ చెప్తే నిజమా కాదా ఆడియన్స్ అంటే బయట ఉన్న వాళ్ళకి పబ్లిసిటీ స్టంట్ అనేది నేనేమన్నాను, ఎందుకంటే మేము విన్నాం కాబట్టి. మీరు అంటే మీ స్ట్రైట్గా మిమ్మల్ని బెదిరించారా? బెదిరించడం కాదు, ఇండైరెక్ట్గా చెప్తారు కదా, అలా అయింది. అట్లా బట్ అయినండి ఇది కొంచెం కాంట్రవర్షియల్ చేయడం కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది, ఎందుకంటే ఇది పబ్లిసిటీ స్టంట్ లాగా కాదు, చెప్పాలనుకున్నాను. ఎందుకంటే మేము మూవీ మీద చాలా ఖర్చు పెట్టాం, కొంచెం మూవీ మీద కూడా హోప్స్ పెట్టుకుంటాం కదా మీకు తెలిసినట్టు. సో మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఏషియన్ వాళ్ళు ఏమన్నారు, వాళ్ళ రియాక్షన్ ఏంటి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు? ఏషియన్ వాళ్ళు చాలా ఫాన్గా హెల్ప్ చేస్తున్నారండి, లైక్ లిటరలీ అన్నీ వాళ్ళే చూసుకుంటున్నారు పబ్లిసిటీ. ఇంకా బేసికల్గా నా ఏజ్, నా ఫ్యాక్టర్ అన్నీ చూసి కూడా వాళ్ళు ఏం చేయకుండా నేర్పిస్తూ నాకు లైక్ చేస్తున్నారు వాళ్ళు వర్క్. సో దట్స్ యాక్చువల్లీ గుడ్ థింగ్ ఫర్ మీ. అభి గారు సార్ ఇక్కడ, సో మీ కాంటెంట్ చాలా బాగుంది, ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, ఏం జరుగుతుంది, వాట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్ అని చెప్పి ఈగర్గా అయితే వెయిట్ చేసినాం. బట్ ఇనీషియల్ ఐడియా ఏం సార్, లైక్ టు రిలీజ్ ఇన్ థియేటర్స్ ఆర్ ఓటీటీ అనుకున్నారా, లేదా ప్రోడక్ట్ చూసి బాగా వచ్చింది అని చెప్పి కొంచెం అంటే చాలా తక్కువ డ్యూరేషన్లో అనౌన్స్ చేస్తున్నారు కదా? లేదు, థియేట్రికల్ అనే అనుకున్నాం ఫస్ట్ నుంచి కూడా, థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి సినిమా అనే. అందుకనే మేము తీసుకున్న కెమెరా కూడా లార్జ్ ఫార్మాట్ కెమెరా, ఎల్ఎఫ్ కెమెరా వాడుకున్నాము. మీకు సౌండ్ ఎఫెక్ట్స్ చూస్తుంటే అద్భుతమైన సౌండ్ ఎఫెక్ట్స్, మిక్సింగ్ అన్నీ కూడా ప్రాపర్ థియేటర్కి ఫీల్ అయ్యేలా 7.1 చేయించడం కానీ ఇవన్నీ థియేటర్లో చేయాలన్న ఉద్దేశంతోనే చేశాము. మనం ఏంటంటే ఫస్ట్ నుంచి కొంచెం ఎప్పుడు రిలీజ్ ఎప్పుడు చేద్దాం అనే దాంట్లో చిన్న చిన్న ఆటంకాలు దాటుకుంటూ వచ్చేసరికి ఈ టైం పట్టింది అంతే. అంటే థియేటర్ వైజ్ రిలీజ్కి ముందు కూడా చాలా ఓటీటీస్ అన్ని కూడా డీల్స్ అన్ని క్లోజ్ చేసుకుని ప్రొడ్యూసర్స్ ఎట్ ద సేఫ్ హ్యాండ్స్ ఉండి సినిమాలు రిలీజ్ చేస్తున్నారు కొన్ని వరకు. మీ సినిమా పరిస్థితి ఏం సార్, ఓటీటీ ఫినిష్ అయిపోయిందా ఆర్ ఎట్ టు బి డన్? ఓటీటీస్ ఇన్ డిస్కషన్స్ అండి, శాటిలైట్ ఈజ్ ఆల్రెడీ డన్. జీ వాళ్ళు మాకు శాటిలైట్ దే ఆర్ టేకింగ్ ద శాటిలైట్స్. సో ఓటీటీ కూడా ఆల్మోస్ట్ 2-3 లాంగ్వేజెస్కి వీ హ్యావ్ ఆల్రెడీ స్పోకెన్. సో అదే చెప్పాను కదా, మేము ఒక టైం లైన్లో ఒక బడ్జెట్లో వెళ్ళాలి, అలా ప్రొడ్యూసర్స్ని సేఫ్ గార్డ్ చేసుకుంటూనే వస్తున్నాం. ఆల్ ద బెస్ట్ అండి. ఆనంద్ గారు హాయ్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్, అంటే మీరు ఇక్కడ సార్ ఫ్రెండ్, కంగ్రాచులేషన్ టు యూ. మీరు ఏ సినిమాలు చేసినా సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన హుక్ పాయింట్ ఏంటి, బాగా రిస్క్ ఫ్యాక్టర్ అనిపించిన ఏమైనా సిచ్యువేషన్స్ ఉన్నాయా ఈ సినిమాలో? యాక్చువల్గా ఈ పిక్చర్ అందరూ ఇట్స్ థ్రిల్లర్ అని చెప్పి, యాక్చువల్గా ఈ పిక్చర్ ఏంటంటే ఒక మనిషి సూపర్స్టిషియస్గా టు ద కోర్ ఉంటే అది ఎంతవరకు ఒక డేంజర్ జోన్కి మనిషిని తీసుకెళ్ళొచ్చు అని చెప్పిన ఆ స్టోరీ ఇది. ఎక్కువగా సూపర్స్టిషియస్గా ఉంటే ఎలా అని.
ఫ్రమ్ ద కలర్స్ అండ్ ఎవ్రీథింగ్ అభి హెస్ ఆల్మోస్ట్ యూస్డ్ ఈ రెడ్డే. నేను వచ్చిన చాలా సీన్ ఎక్కువగా ఈ రెడ్డే వస్తుంది. అండ్ ఐ షుడ్ థ్యాంక్ అభి. హీ హ్యాడ్ ఆల్ దట్ కాన్ఫిడెన్స్ నా మీద. ఎలా అంటే మీరు చూస్తే ఐ హవ్ డన్ వన్ ఆఫ్ ద మెయిన్ రోల్ ఈ పిక్చర్లో. మీరు చూస్తే దట్ ఈస్ ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైం. ఇప్పుడు మీరు చెప్పిన పిక్చర్లో నేను ఉన్నాను, అంతేగాని ఈ పిక్చర్లో వన్ ఆఫ్ ద ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైం, ఈవెన్ ఇన్ తెలుగు, మలయాళం ఏ పిక్చర్ చూస్తే ఈస్ ట్రస్టెడ్ మీ అండ్ గివెన్ మీ దిస్ కైండ్ ఆఫ్ రోల్. అండ్ అది ఒక పెద్ద కార్యం కదా ఇప్పుడు. సో అందుకోసం ఐ ఆల్వేస్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు అభి ఫర్ హ్యావింగ్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ, అంతే. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రోల్ అని చెప్తే ఈ మధ్య కాలంలో ఇది చెప్పొచ్చు. అదే దట్ ఓన్లీ ఇన్స్పైర్డ్ మీ అండ్ అఫ్ కోర్స్ ద స్టోరీ అండ్ ఎవ్రీథింగ్. హాయ్ కర్మాఖ్య టీమ్. All the I call him superstar. Thank you so much. Anna, thank you. I wish you all the very best, because this is a dream for you for the last 24 long years. Really నిజంగా కామాఖ్య అమ్మవారు నిన్ను అనుగ్రహించి ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. బికాస్ నిర్మాత కూడా యంగెస్ట్ ప్రొడ్యూసర్, అండ్ హీ కేమ్ హియర్ విత్ లాట్ ఆఫ్ హోప్స్ అండ్ డ్రీమ్స్. అండ్ ఆనంద్ లాంటి వెటరన్ యాక్టర్ అక్కడ ఉండి, అండ్ సమైరా, ఇట్స్ ఆల్ a fantastic teamwork, really, that is visible in the promotional content. అయితే అభి, ఇక్కడ ఈ సినిమాకి సంబంధించినంత వరకే కామాఖ్య అయినా కర్మాఖ్య అయినా ఏదైనా అన్ని టోటల్గా అమ్మవారే కాబట్టి దాని మీద ఇష్యూ ఏం లేదు, పీపుల్ విల్ టేక్. బట్ యాజ్ ఫర్ యాజ్ ది స్టోరీ ఈజ్ కన్సర్న్, దీనికి ఏదైనా మీరేమో ట్రూ ఇన్సిడెంట్స్, రియల్ ఇన్స్పైర్డ్ బై రియల్ ఈవెంట్స్ అని పెట్టారు. ఎక్కడ జరిగాయి ఇవి? మదనపల్లిలో ఒకటి జరిగిందన్న. అప్పుడు అక్కడ మదనపల్లిలో జంట హత్యలు అని చెప్పేసి చాలా పాపులర్ అది. ఎందుకంటే ఒక ప్రొఫెసర్ అండ్ వాళ్ళ వైఫ్, ఇద్దరు పిల్లలు, అలేఖ్య అని చెప్పేసి మీరు న్యూస్లో చూసే ఉంటారు. వాళ్ళు ఏంటంటే అంత చదువుకొని ప్రొఫెసర్స్ అయ్యి ఉండి కూడా ఒక మూఢనమ్మకంతో దే కిల్డ్ దెమ్సెల్వ్స్. సో ఇది బురారి అని ఇంకొక సంఘటన ఢిల్లీ దగ్గర జరిగింది. ఓకే, 17 members దే కమిటెడ్ సూసైడ్. ఉరేసుకొని మా అందరికీ ముక్తి కలగాలని చెప్పేసి ఉరేసుకొని చనిపోయారు. ముక్తి కాదు, మళ్ళీ పుడతామని. ఆ ఫ్యామిలీలో మెయిన్ పర్సన్ హిస్ ఫాదర్. సో దేర్ ఆర్ అబౌట్ 16 people. ఫాదర్ చనిపోయిన తర్వాత వాళ్ళని ఫాదర్ తిరిగి రావడానికి కోసం చిన్న పిల్లర్ నుంచి 16 members ఒకే ఇదిలో లైన్గా దే హ్యాంగ్ దెమ్సెల్ఫ్, థింకింగ్ దట్ దే ఆర్ గ్రాండ్ ఫాదర్, కిడ్స్ గ్రాండ్ ఫాదర్ మళ్ళీ తిరిగి వస్తారని. ఇట్స్ బికమ్ ఎ వెరీ బిగ్ కేస్ కదా ఢిల్లీ. రీసెంట్ గా కూడా జరిగిందన్న, జస్ట్ బికాస్ దే ఆర్ సూపర్స్టిషియస్. సికింద్రాబాద్ లో కూడా 2026 ఈ సంవత్సరమే ఫిబ్రవరిలో కూడా ఇక్కడ కుకట్పల్లిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో అంటే ఈ కాలంలో ఇంకా అలాంటి వాళ్ళు ఉన్నారు, మన చుట్టుపక్కల ఉంటున్నారు, కానీ మనకు తెలీదు. అక్కడ లోపలికి వెళ్ళి ఆ ఇంట్లో చూస్తే ఎంత ఈరీగా ఉంటుంది అనేది ఒక భయంకరంగా ఉండే ఒక సిచ్యువేషన్ వస్తే, అలాంటిది మనం అయిపోయిన తర్వాత తెలుస్తుంది సిచ్యువేషన్ గురించి, న్యూస్లోనో లేకపోతే టీవీలోనో చూస్తే. సో అక్కడ వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటి, అక్కడ వాళ్ళ ఏమేం డిస్కషన్స్ చేసుకుంటారనేది నేను అది ఇన్స్పిరేషన్గా తీసుకుని ఒక సినిమా లాగా చూపిస్తున్నాను. ఓకే, అంటే మీరు ఏదైనా అలాంటి లీక్ మీకు ఉన్నదా, లేకపోతే మీరు ఇమేజినేషన్ మీద ఆ సంభాషణలు అవి రాసుకున్నారా? ఈ 3 సిచ్యువేషన్స్ని తీసుకొని నేను దాన్ని నాకు ఇది జరిగి ఉండొచ్చు, ఇక్కడ వీళ్ళు ఇలా మాట్లాడి ఉండొచ్చు, అలా మాట్లాడి ఉండొచ్చు అనేది అనుకొని నేను చేశాను. రీసెంట్ కూడా ట్రివాండ్రంలో ఒకటి జరిగింది. ఎందుకంటే ఒక సన్ హీ కిల్డ్ హిస్ 2 one brother, sister and parents. He wanted to see the atma going away from the body అని చెప్పి he killed 4 people. This happened last year in Trivandrum. అంటే ఇప్పుడు ఈ వీటిని ప్రాపగేట్ చేసే బ్యాచెస్ సొసైటీలో చాలా ఎక్కువ అయ్యారు. అంటే ఒక తాంత్రిక పూజలని, లేకపోతే ఏదో క్షుద్ర పూజలని, మాంసం పెట్టి మందు పెట్టి పూజలు చేస్తాము, జాతకాలు చెప్తాము అనే ఒక బ్యాచ్ మార్కెట్లో తయారయ్యారు. వాళ్ళని ఏమైనా ఎక్స్పోజ్ చేస్తున్నారా ఈ సినిమాలో మీరు, లేదా వాట్ ఈస్ యువర్? లేదన్న, మేము అట్ సైడ్ వెళ్ళట్లేదు. ఆ ఫ్యామిలీకి వాళ్ళ ఫీలింగ్స్ అవి మాత్రమే చూపిస్తున్నాము. ద అదర్ సైడ్ ఆఫ్ అది మేము టచ్ చేయట్లేదు, ఎందుకంటే ఇట్ మైట్ హర్ట్ సమ్ సెన్సిటివ్ ఫీలింగ్స్. కాబట్టి హర్ట్ కాదు అభి, దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ
misguiding the whole society. I understand. Towards the superstitions. Correct. Intensity of misbeliefs. రైట్. అది చాలా ఇంపార్టెంట్ కదా. యా, బట్ అంటే మీరు చూసిన తర్వాత యుల్ గెట్ మీకు కొంచెం ఆన్సర్స్ దొరుకుతాయి మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి. నేను అది చెప్తే మళ్ళీ ఏమన్నా రివీల్ అవుతుందేమో అని సంశయం. ఆ క్యారెక్టర్ పెట్టారా? మీరు చూడండి. పెట్టారు అయితే నాకు అర్థమైపోయింది. ఆ క్యారెక్టర్ ఏంటో కూడా మీడియాకి అర్థమైపోద్ది మీరు చెప్పినా చెప్పకపోయినా. దట్స్ గుడ్. ఏమండి, అండ్ బిఫోర్ మా వాణినా తీసుకునే ముందు మీరు మొన్న పాట పాడిన వీడియో చూశానన్న, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వాణినాథ్ గారు, అంటే మా ఆనంద్ గారు ఇలాంటి మీడియా మీట్లు ఎన్నో ఎన్నో సంవత్సరాలుగా. ఫర్ ద లాస్ట్ ఐ థింక్ more than 30 years we know each other and we grew up together in cinema. Group together. ఇప్పుడు మీరు ఈ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు మీరు కదా? రాజకీయం వల్ల క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా. దట్స్ వాట్ ఇట్ ఈస్. ఆ నేపథ్యం మీరు అదేదో పొలిటికల్ డ్రామావో లేకపోతే ఇంకేదో పొలిటికల్ అవేర్నెస్, యాక్షను ఇలాంటివి కాకుండా లవ్ స్టోరీస్ ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి కదా జానర్స్. ఈ జానర్ సెలెక్ట్ చేసుకోవడానికి మీకు ఇష్టమా ఇలాంటి జానరు, లేకపోతే ఆయన మిమ్మల్ని మభ్యపెట్టి ముగ్గులో దించి బుట్టలో పెట్టాడా? అలా ఏం లేదు సార్. నార్మల్గా మీకు తెలిసిందే కదా సార్, కంటెంట్ ఉండాలి మూవీకి. ఇంకొకటి బేస్డ్ ఆన్ రియల్ లైఫ్. మీరు చెప్పినట్టు మిస్బిలీవ్స్ అంటున్నారు, ఇవన్నీ అంటున్నారు కదా. సో ఈ మూవీలో మంచి మెసేజ్ ఉంటుంది. ఐ ఫీల్ మీకు మెసేజ్ అంటే ఏంటి? ఆ మెసేజ్ అది చెప్పలేం కదా సార్. కాదు, మెసేజ్ చెప్పచ్చు, సీన్లు చెప్పకండి, లీక్ చేయకండి. మీరు సినిమా చూడండి, మీరు మెసేజ్ కూడా సీరియసేనా? వద్దు సార్, నేను చెప్పాను. Not to be so ఓకే, నేను ఐ విల్ జస్ట్ గివ్ యూ ఎ క్లూ. మీరు ఈ సినిమా మీరు మూవీ చూసి కాదు, మీరు ఈ సినిమా గురించి మీరేం చెప్పగలరు? మీకున్న వెసులుబాటులో ఇది నేను లీక్ చేయొచ్చు. ఏం లీక్ చేయగలరు? లీక్ అంటే నేనేం చేయలేను సార్. ఫస్ట్ థింగ్ ఐ కెన్ అష్యూర్ ఆడియన్స్ అందరు ఎంజాయ్ చేస్తారు. ఇదే థ్రిల్లర్ అని అనుకుంటాను. ఇదే లీక్ అంటే సార్ ఇంకా ఓకే, గుడ్. సమైరా, see, I do not know how many films you did. This is my first film. In all the languages? Yes, this is my debut film. Fantastic debut. I wish you a great success because this is a land, Telugu states have invited many heroines that Anand knows very well, and they grew up with the support of the Telugu media, Telugu film industry to a very great level and made a great name for themselves. So I really expect you also will travel in the same track and to reach your fame and name. But when it comes to the point of ఈ క్యారెక్టర్ గురించి మాట్లాడాలంటే, do you think that your age, maturity and understanding the character and the script written by Abhi, will it really suffice to handle this character? To answer your question, I came into this movie like raw modeling clay into Abhigaru's hands. ఒక మట్టి ముద్దలాగా వచ్చారనమాట. Correct. Okay. సో నేను క్లూలెస్గా వచ్చిన నాకు ఈ ఆపర్చునిటీ ఐ గాట్ ఇట్. ఐ ఫీల్ బ్లెస్డ్. Coming to do I understand the character, I tried to understand, I tried to do my bit. Hopefully you love my performance and I hope I did justice to it. We 100% love it, there is no doubt about it. But my question, you did not understand the intricacy of my question. What is your challenge? You take your maturity is enough. Me asking that directly means that what are the challenges that you really faced while portraying it? My character honestly is a very different character to what I am in real life. So yes, I had to learn a lot of things when it came to portraying the character. The way the girl is in the movie is very different from the way I am in real life. What is the difference? I think just the way of living. The girl comes from a very small town. I come from Bangalore. I have been born and brought up in the city with a different way of living
The girl comes from a rural background. No, is she believer in superstitions, the character that you are doing in the film? No, she doesn't. She doesn't. So you fight against it? I don't think I have though. అన్న మెల్లగా లాగుతున్నారు మొత్తం. ఒక్క వారం ఆగితే మనం అందరం కలిసి చూద్దాం మన సినిమా. కాకపోతే మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, సినిమాలో ఉన్న క్యారెక్టర్కి, అమ్మాయి ఉన్న ఏజ్కి, మెచ్యూరిటీకి ఎలా సఫైజ్ అవుతుంది అన్న దానికి మనకు సినిమాలో కావాల్సిన క్యారెక్టర్ ఏజ్ గ్రూపే అదన్న. అంటే కొంచెం మెచ్యూర్డ్గా ఉండి కొంచెం ఇంటలెక్చువల్గా ఉంటే ఆ పాయింట్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. కానీ తనకు తెలియనితనంతో తనకు ఒక ఇమ్మెచ్యూర్ ఒక చిన్న ఏజ్ అమ్మాయి అయితేనే ఓకే, ప్రపంచం గురించి లౌక్యం తెలియకుండా కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. తను డేంజర్ వైపు వెళ్తున్నప్పుడు తెలియదు. మళ్ళీ అడిగారు అన్న, లాగుతున్నారు మొత్తానికి. సో అంతే అన్న. సో మాకు కరెక్ట్ కావాల్సిన దాంట్లోనే పెట్టుకున్నాం ఏజ్ వైజ్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆనంద్ గారు, మీరు చాలా లాంగ్వేజెస్లో చాలా సినిమాలు చేశారు. అండ్ మీకు డైరెక్టర్లు ఎంతమందో డైరెక్టర్లతో పనిచేశారు, ఎన్నో స్క్రిప్ట్లు పనిచేశారు. మీరు చాలా ఫ్రాంక్గా, ఆనెస్ట్గా, డెలిబరేట్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఇప్పుడు ఇలాంటి హారర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చాలా వస్తున్నాయి. మన ఈ మధ్య మదనపల్లిలోని ఒక స్టోరీని బేస్ చేసుకుని ఒక డాక్టర్ ఫ్రమ్ మదనపల్లి మేడ్ ఏ ఫిల్మ్ ఈ మధ్య రోజుల్లోనే, కపుల్ ఆఫ్ మంత్స్ ఎగో. సో అలాంటి ఎక్స్పెరిమెంటేషన్స్ 1 by 1 వస్తున్నాయి ఆల్ లాంగ్వేజెస్లో. ఇప్పుడు ఈ సినిమాలో మీరు నిర్మమాటంగా చెప్పాలంటే ఏంటండి ఆ ఫ్రెష్నెస్? భయపెట్టడమేనా? ఫ్రెష్నెస్ అని చెప్తే అదే, ఇంతవరకు నాకు తెలిసి ఒక చాలా సూపర్స్టిషియస్గా ఉన్న ఒక అతను ఎంత ఒక ఎలా అంటే ఒక ఫూలిష్నెస్ ఆయనతో ఉంటుందని ఆయనకే తెలియకుండా ఆ సూపర్స్టిషియస్ని బిలీవ్ చేస్తారు, బీయింగ్ సూపర్స్టిషియస్ అని. బట్ దే ఆర్ వెరీ వెరీ ఫూలిష్ అని. ఓకే, సో అలాంటి ఒక క్యారెక్టర్ డైరెక్టర్ గారు కాదు, నేను ఆన్సర్ ఇంకొక రకంగా చెప్తా, సారీ సార్. బట్ ఆ పిక్చర్లో మీరు చూసేప్పుడు ఆ గ్రాఫ్ చాలా సూపర్గా లైక్ ఇట్ గోస్. అండ్ as I answered to his question, after a long time, I'm doing a very very good role, one of the main character అని చెప్పొచ్చు ఈ పిక్చర్లో. సో అది నన్ను నమ్ముకొని, if somebody is giving that kind of a character, I have to do 100% justification to the character, and he is already certified that I have done 100% justice to the character అని చెప్పి. సో hopefully this movie, it will do well. If it does well, it's a very good thing for me, and it's a turning point in my 40 years career. This will also be a turning point for me ante. ఫ్యాంటాస్టిక్. ఆ కాన్ఫిడెన్స్ అయితే నేను 100% సార్. ఎందుకంటే ఆనంద్ గారు దొంగ నుంచి చూస్తున్నాం సార్ని. కానీ ఈ సినిమా తర్వాత ఆనంద్ గారిని ఈ సినిమా పేరుతో గుర్తుపెట్టుకోవాలన్నంత స్కోప్ ఆయన ఉంది, ఆయన చేశారు అంత బాగా. సో అండ్ కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్ సార్, చాలా సినిమాలు వస్తున్నాయి. వాట్ ఈస్ డిఫరెంట్ అంటే నేనే బ్లంట్గా చెప్తాను సార్. అంటే మాది హారర్ సినిమా కాదు, థ్రిల్లర్ అన్నాను కదా. మీకు సడన్గా ఒళ్ళు గొగ్గురు పొడిచేలాగా ఒక 4 సీన్స్ అయితే డెఫినెట్గా యూ విల్ ఎక్స్పీరియన్స్ ఇట్. అంటే హారర్ లేకుండా థ్రిల్ వస్తుందండి. ఆ థ్రిల్తోని తర్వాత కొంచెం భయం వస్తుంది సార్. సో భయం వల్ల వచ్చేది కాదు, ఏదైతే ఒక ఎలిమెంట్ ఉంటుంది కదా, అరే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదే అన్న దగ్గర మీకు యుల్ ఫీల్ వావ్ ఫ్యాక్టర్. ఫ్యాంటాస్టిక్. ఇక్కడ మీరు ఇంకొక వాణినాథ్ గారు వచ్చి ఒక ఇది ఇప్పుడు కొంచెంగా నేను చూస్తున్నాను, ఎస్పెషలీ రావబోతు రిలీజ్ ముందు చాలా వీఆర్ కంటిన్యూస్లీ మీటింగ్, అండ్ మిమ్మల్ని చాలా వీడియో ఇప్పుడు చూస్తున్నాను నేను. సో మీరు యాక్చువల్గా నాకేం గుర్తొస్తుందంటే, పోలీస్ వాళ్ళందరూ ఇంట్రాగేషన్ పెడతారు కదా, అలా ఒకరి ఇంట్రాగేషన్ లేకుండా ఒకరిని ఈ బనానాలో ఊసి పెడితే ఎలా అంటే, అలా ఈయన ఇంట్రాగేషన్ కోసం పెడితే నైస్గా అన్ని మ్యాటర్ తీసుకుంటారు. అది యువర్ బ్యూటీ ఇస్ దట్. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారిని ఒక మాట అడగాలి. ఈ మధ్య రోజుల్లో చాలా మంది సినిమాలు రిలీజ్ చేయడానికి ఇబ్బంది పడుతున్నాం, మాకు థియేటర్లు ఇవ్వట్లేదు, మాకు సేల్స్ అవ్వట్లేదు, ఈ పెట్టిన డబ్బులు ఎలాగొస్తాయో మాకు తెలియట్లేదు,
ఓటీటీ వాళ్ళ దగ్గర కూడా ఒక రకమైన నరకమే ఫేస్ చేస్తున్నాం అని పెద్ద పెద్ద వాళ్ళు డయాస్ ఎక్కి మాట్లాడుతున్న రోజులు ఇవి. వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ బిహైండ్ దిస్? టు బి ఫ్రాంక్ సార్, నేను అంత పెద్దవారిని కాదు, బేసికలీ అంత ఎక్స్పీరియన్స్ కాదు, బట్ ఐఎమ్ లెర్నింగ్. ఇలాంటివి ఉన్నాయని తెలుస్తున్నాయి యాక్చువల్గా. అది ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి లెర్నింగ్ ఇది. కానీ ఏషియన్ సునీల్ గారు ఉన్నారు కదా, నారాయణ గారు, వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు మాకు ఇందులో. ఓటీటీ ఏమైనా అయినాయా? ఓటీటీ ఓటీటీ ఇన్ డిస్కషన్స్ అండి, యాక్చువల్లీ ఇంకా కాలేదు. ఓకే, సో అది అండి. అభి గారు హౌస్ ఆఫ్ సీక్రెట్స్ బురారి డెత్స్ అని ఒక డాక్యుమెంటరీ వచ్చింది నెట్ఫ్లిక్స్లో లాంగ్ బ్యాక్, అంటే లాక్డౌన్ ముందు ఆ టైంలో. సో అలాంటివి తెలుగులో కూడా చాలా వచ్చినాయి. అంటే నాట్ ఓన్లీ తెలుగు, మల్టిపుల్ లాంగ్వేజెస్లో మలయాళం, హిందీ, తమిళ్, కన్నడ అండ్ తెలుగు. సో రీసెంట్గా హనీ అని ఒక సినిమా వచ్చింది. సో అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ జనర్కి మీరు కామాఖ్య అని టైటిల్ పెట్టారు కదా. సో ఆ కామాఖ్యకి ఇలాంటి కైండ్ ఆఫ్ స్టోరీకి రిలేషన్ ఏంటి, కనెక్షన్ ఏంటి, అండ్ సెన్సార్ వాళ్ళు అసలు ఏం చెప్పి కర్మాఖ్యగా కన్వర్ట్ చేశారో చెప్పండి క్లియర్గా. సెకండ్ క్వశ్చన్కి బౌన్స్ అయింది. సో యాక్చువల్గా ఏంటంటే చాలా మూవీస్ వచ్చాయి, బట్ మాది డెఫినెట్గా మీకు వేరే ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అండ్ మీరు ఓటీటీలో చూసిన నెట్ఫ్లిక్స్లో ఉన్న మూవీకి మేము రిఫరెన్స్ కింద తీసుకున్నాం తప్ప ఇట్స్ నాట్ టోటల్లీ దట్ బురారి ఇన్సిడెంట్. అలాంటి సిచ్యువేషన్ జరుగుతుంటే ఒక తెలుగు ప్లేస్లో ఎలా ఉంటుంది అనేది మనం తీసుకున్నాము. అండ్ టైటిల్ విషయానికి వస్తే మాకు అక్కడ అమ్మవారు, సెన్సిటివ్ అమ్మవారు, అండ్ అక్కడ టెంపుల్కి రిలేటెడ్ విషయాల గురించి మేము ఎక్కువగా కాంప్లికేషన్ చేయదలుచుకోలేదు, అందుకనే మేము కర్మాఖ్యగా మార్చేసుకున్నాం. ఇంతేనా? నిజమే. అంతే. సో అంటే టైటిల్ చేంజ్ అవ్వడం అనేది ఒక సినిమాకి చాలా అంటే కాంప్లికేషన్స్ తీసుకొస్తే యాజ్ వెల్ యాజ్ మేము ఒక్కటి బిలీవ్ కూడా అవుతాయి, అవుతాయి. డెఫినెట్లీ ఒక్కటి బిలీవ్ చేస్తాం. కంటిన్యూ సార్. అదే వానరా అని ఒక సినిమా ఇయర్ స్టార్ట్లో వచ్చింది. ఆ టైటిల్ వానవీరాగా కన్వర్ట్ చేశారు. సో దానివల్ల సినిమాకి కొంచెం డ్యామేజ్ జరిగింది. వాల్మీకి అని టైటిల్ పెట్టారు, దాన్ని గద్దలకొండ గణేష్గా పెట్టారు. కానీ అది నడిచింది. అంటే ఇట్ డిపెండ్స్, అది కమర్షియల్ ఫిల్మ్ అయితే ఒకలా ఉంటుంది, ఎక్స్పెరిమెంటల్ అయితే ఒకలా ఉంటుంది. సో ఇది ఎలా? మాకు ఒక్కటే బ్రో, మాకు కాన్ఫిడెన్స్ ఏంటంటే, అంటే ఒక చిన్న భయం ఉంటుంది కదా, ఆ భయంతో కాన్ఫిడెన్స్ని కంపేర్ చేసుకుంటే మా సినిమా ఇప్పుడు మీ ట్రైలర్ చూశారు. సో టైటిల్ అనేది జనాల్ని థియేటర్ రావడానికి ఇది ఒక పేరున్న సినిమా, అంటే ఏం పేరున్న దానికి వెళ్ళాలి అనేది ఒక ఐడెంటిటీ అంతే. సినిమాకి వచ్చిన తర్వాత టైటిల్ మర్చిపోయి సినిమాలోకి ఇన్వాల్వ్ అవుతారు. సో మా గట్టి కాన్ఫిడెన్స్ ఏంటంటే మనకున్న కంటెంట్కి ఈ పేరు కామాఖ్య అయినా కర్మాఖ్య అయినా మాకు జనాల్ని థియేటర్ తీసుకురావడానికి, ఈ టికెట్ తీసుకోవడానికి ఐడెంటిటీ కోసం మాత్రమే. అండ్ అమ్మవారు ఎప్పుడు మేము ఇంత నమ్ముకొని ఇంత కష్టపడి సినిమా చేశాం కాబట్టి అమ్మవారు ఎప్పుడు మాకు పాజిటివ్గా మమ్మల్ని బ్లెస్ చేస్తారనే గట్టి నమ్మకంతోనే వెళ్తున్నాం. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. శరణ్య ప్రదీప్. ఇంకా అడగలేదేంటా ఉన్న ఆడవాళ్ళని అనుకుంటున్నా, కానీ ఆమె గ్రేటెస్ట్ పెర్ఫార్మర్ నా దృష్టిలో. సో మీరు సేమ్ పించ్ దానికి కదా డైలాగ్కి. అదే డైలాగ్ పర్ఫార్మర్. ఐఎమ్ నాట్ యాక్టర్. మీరు ఫిదా అని ఒక ఫిలిం చేశారు, అది ఇప్పటికీ మీరు చాలా తెలుగు ఆడియన్స్కి అలా గుర్తుండిపోయే క్యారెక్టర్, సాయి పల్లవి గారి సిస్టర్ క్యారెక్టర్. అండ్ దెన్ అంబాజీపేట్ మ్యారేజ్ బ్యాండ్ చేశారు, అది కూడా అక్క క్యారెక్టర్ మంచి రిజిస్ట్రేషన్ వచ్చింది దానికి. అండ్ దెన్ మీరు సిరీస్లు చేస్తున్నా కూడా మీ క్యారెక్టర్కి సపరేట్ బేస్ క్రియేట్ అవుతుంది, అంటే ఆడియన్స్లో, అంటే రికగ్నైజ్ చేసే ప్రాసెస్లో. అండ్ ఈ సినిమా మీరు యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి? అవి తీసుకొచ్చే అంత రికగ్నైజేషన్ అండ్ ఫేమ్ ఈ క్యారెక్టర్తో మీకు వస్తుందా? నెక్స్ట్ ఎలాంటి క్యారెక్టర్స్ చేయబోతున్నారు? అవి గుర్తుపెట్టుకున్నట్టే ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్ని కూడా గుర్తుపెట్టుకుంటారు. ప్రతి క్యారెక్టర్ కొత్తగా ఉండాలి అనుకునే విధంగానే సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నా కాబట్టి అలా ఫిదా నా ఫస్ట్ ఫిలిం, అది అందరికీ గుర్తుండిపోయింది. అంబాజీపేట కూడా అలాగే గుర్తుండిపోయే క్యారెక్టరే, అది కూడా మీరు అన్నట్టు. అలాగే పిక్ చేసుకుంటూ వస్తున్నాను. వెబ్ సిరీస్ కూడా సేమ్ కర్మాఖ్య కూడా దీంట్లో ఉన్న క్యారెక్టర్ని కూడా అందరూ గుర్తుపెట్టుకుంటారు. నెక్స్ట్ వెబ్ సిరీస్ అవి అవుతున్నాయి. ఆఫ్ కోర్స్
డిఫరెంట్గా చేయాలి అనే అనుకుంటాను, చూజీగానే వెళ్తున్నాను కాబట్టి కొత్త క్యారెక్టర్సే చేస్తున్నా. అభి గారు కమాన్ సరదా సందీప్, చివరి క్వశ్చన్. ఎలా ఉండాలంటే టైం బాంబ్ లాగా ఉండాలి. కమాన్. అది కర్మాక్య అంటే ఇప్పుడు ట్రైలర్లో చూసుకుంటే ఎక్కువగా చేతబడి గురించి ఎక్కువ చూపించారు సార్. అంటే మన కామాఖ్య దేవి అనేది చాలా పవర్ఫుల్ తంత్ర విద్యల్లో. అస్సాంలోని గౌహతిలో ఉన్న ఒక శక్తివంతమైన అమ్మవారు సార్. అంటే ఈ చేతబడికి నెక్స్ట్ కామాఖ్య అమ్మవారికి ఎంతవరకు లింక్ చేస్తున్నారు, అంటే అమ్మవారి తాలూకా నిజస్వరూపం ఎంతవరకు చూపిస్తున్నారంటే ఏం చెప్పి? నిజస్వరూపం అంటూ ఉండదండి. అంటే మేము మా సినిమాలో నిజస్వరూపం అంటూ ఉండదు. కాకపోతే మేము లింక్ చేయడానికి కొత్తగా ఏం లేదు. ఆల్రెడీ ఉన్న కొన్ని ఎలిమెంట్స్ని తీసుకొచ్చి మేము ఆ ఎలిమెంట్స్ని చూపిస్తున్నాం తప్ప మేమేదో కావాలని లింక్ చేయడాలు అట్లాంటివి చేయలేదు. నిజస్వరూపం అనేది ఉండదు. అమ్మవారు ఫిజికల్గా కనిపించి చేయాల్సినవి ఉండదు. లైక్ మాకు సినిమాకు కూడా అదే అన్నా, ఇంతకుముందు మన ఫ్రెండ్ అడిగినప్పుడు చెప్తున్నది ఏంటంటే అమ్మవారు డైరెక్ట్గా ఇక్కడ నిలబడి మనల్ని బ్లెస్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ నుంచి మనకు ఒక పాజిటివ్, ఇప్పుడు ఎంతమంది భక్తులు వెళ్ళి అక్కడికి వెళ్తే పాజిటివ్ జరుగుతుందన్న ఏదైతే కాన్ఫిడెన్స్తో ఉన్నారో అదే కాన్ఫిడెన్స్తో కామాఖ్యదేవిని నమ్ముకొని సినిమా చేశాము. అమ్మవారి బ్లెస్సింగ్స్ మాకు ఉంటాయి, సినిమా హిట్ కొడుతున్నాం అనే కాన్ఫిడెన్స్తో ఉన్నాము. అండ్ అలాగని చెప్పేసి అక్కడ కొన్ని జరిగేవి ఉన్నాయి. రెండు మీరు అడిగిన క్వశ్చన్లో అక్కడ మంత్ర విద్యలు జరుగుతాయి, తంత్ర విద్యలు జరుగుతాయి, క్షుద్ర పూజలు అవన్నీ జరుగుతూ ఉంటాయి. సో మేము ద అదర్ పార్ట్లోంచి కొంచెం కనెక్టివిటీ తీసుకొని స్టోరీకి లింక్ చేసాం తప్ప లేని లింక్లు అయితే పెట్టలేదు. చేతబడిని మీరు రియల్ లైఫ్లో నమ్ముతారా సార్? సందీప్, నువ్వే కదా చేతబడి చేసి మీ ఆవిడ్ని పడేసి పెళ్లి చేసుకున్నావు, అంత తెలివే వరకు. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా. సో July 31st థియేటర్స్లో కర్మాఖ్యాని మనందరం కూడా ఒక ఐఫీస్ లాగా చూడబోతున్నాం. విషింగ్ హోల్ ద టీమ్ కర్మాఖ్య ఆల్ ద వెరీ బెస్ట్. టుడే our PROs are Vamshishekar, event by UV Media Entertainment at your doorstep. Shravanti Chokkarappu signing off for today. Thank you so much.